ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణాస్ ఉపదేశ సారం 9వ రోజు 23rd November 2020. Previously we have discussed on verse 18, that is వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యాహం మనః. Mind is nothing but a bundle of thoughts. These thoughts depend upon I thought alone. Hence, the mind is nothing but this I thought. ఇంతవరకు చదివామా? ఐ థాట్ తోటే మనసు. Yes, madam. Now we are going to study verse 19. అహమయం కుతో భవతి చిన్వతః. అహమయం కుతో భవతి చిన్వతః అయి పతత్యహం నిజ విచారణం. అంటే నేను అహం చదవండి. అహమయం కుతో భవతి చిన్వతః. కుతో అంటే అయం, అహం అయం కుతః అంటే నేను ఎవరిని అనేది చిన్మతః మతంతో. తర్వాతది అయి పతత్యహం నిజ విచారణం. అది అయి పతత్యహం నిజ విచారణం. నిజ విచారణ చేస్తేనే ఇది అంతా కూడా పతసి పతసి అంటే పడిపోతుంది. ఈ చిత్తానికి సంబంధించిన Meaning, ask the question, from where does this I thought arise? ఎక్కడి నుంచి ఐ థాట్ వస్తుంది అని మనం విచారణ చేయాలి. On inquiring deeply, the I thought will vanish. This is self-inquiry. అది అంటే విచారణ చేస్తూ ఉంటేనే ఈ చిత్త వృత్తి అంటే చిత్తానికి సంబంధించినటువంటి ఐ థాట్ అంటే అది ఆలోచనలు అవన్నీ కూడా పోతాయి. బాగా విచారణ వల్ల ఆ నేను సెంటర్లోనే వస్తాయి ఆలోచనలన్నీ, అవన్నీ విచారణ చేత పోతాయి. Commentary. This is a very important verse as it clearly states that for an aspirant to be practicing correct self-inquiry, he must follow the inquiry beyond the waking state into dream, deep sleep and turiya. అంటే ఈ ఎంక్వైరీ ఎంత డీప్గా వెళ్ళాలంటే వేకింగ్ స్టేట్ కంటే బియాండ్ గా అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. అంటే డీప్ స్లీప్ లో కూడా సూర్యావస్థలో అంటే అంత డీప్ గా వెళ్ళాలి. అంటే నేను ఎవరిని, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మూలానికి వెళ్ళమంటున్నారు. అది ఎంత బాగా తీవ్రంగా ఎంక్వైరీ చేసుకోవాలంటే అన్ని అవస్థల్లోనే ఎంక్వైరీ జరిగేది. Most contemporary teachers offer little by way of practice and advocate only a waking state feeling of stillness. చాలా మంది గురువులు ఏం చెప్పారంటే వేకింగ్ స్టేట్ లో జాగరూక స్థితిలోని స్టిల్నెస్ కోసమే చెప్పారు. అంటే ఎంక్వైరీ చెయ్యగా ఒక రకమైనటువంటి స్టిల్నెస్ అంటే ఏ ఆలోచన లేని స్థితి సంభవిస్తుంది అంతవరకు చెప్తున్నారు. Which is nothing but a pleasant bodily sensation. అది కూడా ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైన శరీరానికి సంబంధించినటువంటి అనుభూతి. That is pertaining to the outer physical sheath or annamaya kosha. అది కేవలంగా భౌతిక శరీరం, బాహ్యమైనటువంటి భౌతిక శరీరం దేని మీద మనం అన్నమయ కోసం దానికి సంబంధించింది.
this is just a temporary resting place which the ego actually uses for its perpetuation by distinguishing it as a spiritual state. ఇది కేవలంగా ఒక రకమైన అశాశ్వతమైన స్థితి. ఇందులో తాత్కాలికంగా ఈగో ఏమో డిస్మిస్ అవుతుంది, అంటే ఉండదు. ఒక రకమైన ఆధ్యాత్మిక స్థితి కూడా ఒక స్పిరిచువల్, ఎప్పుడైతే ఈగో డిస్మిస్ అయిపోతుందో ఆధ్యాత్మిక స్థితి సంభవం. అంటే ఇది ఏం చెప్తున్నారంటే ఇలాంటి ఆహ్లాదమైన స్థితి టెంపరీ, ఇది కేవలం భౌతిక శరీరానికి సంబంధించింది. ఇక్కడ మరొకసారి చదవండి, ఈగో డిస్మిస్కి మరొకసారి విన్నాం. This is just a temporary resting place which the ego actually uses for its perpetuation అది by distinguishing it as a spiritual state. అక్కడ అందాకలా ఈగో ఏమో కొంతవరకు పర్ఫెక్చుయేషన్ కోసం, అంటే పర్ఫెక్చుయేషన్ అని కానీ కరెక్ట్ మీనింగ్ ఏంటి మీరు చూడగలరు? PERPETUATION, perpetuation. పర్ఫెక్చుయేట్ అయినా ఉన్నా చూడండి. శాశ్వతమా చూసావా మేడం? శాశ్వతము. ఓకే, నమస్తే అండి, అందరికీ నమస్కారం. నమస్కారం మేడం, మీ వాల్యూమ్ చాలా లోగా ఉందండి. ఇవాళ ఇప్పుడు అవును మేడం, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. స్టార్టింగ్ లో కొంచెం స్లోగా మాట్లాడుతున్నాయేమో. ఓకే, చూద్దాం. ఓకే, అంటే ఇక్కడ ఇగో దాని యొక్క, మళ్ళీ చదవండి. ద ఇగో పర్పెచుయేట్. This is just a temporary resting place which the ego actually uses for its perpetuation by distinguishing it as a spiritual state. అంటే అది టెంపరీగానే ఆ ఇగో అక్కడ మర్జ్, అంటే తగ్గిపోయేది అందులో. పర్పెచుయేషన్ అంటే అది సమస్యపోతుంది అనమాట, అంతమైపోతుంది. అయితే అదేదో స్పిరిచువల్ స్టేట్ లాగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఇది పూర్తి స్పిరిచువల్ స్టేట్ కాదు, స్టిల్నెస్ అన్నది. భౌతికంగా మనకు వచ్చేటటువంటి ఆ స్టిల్నెస్ కేవలంగా అంటే ఆ థాట్ లేకుండా ఉండే ఒక స్థితి వస్తుంది, అది పూర్తిగా స్పిరిచువల్ స్టేట్ కాదు, అది టెంపరీ. ఓకే, It is perfect for the ego to thrive and exist there by such manipulation. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అంటే ఆ ఈగో అక్కడ అది మ్యానిపులేట్ అవుతుంది అక్కడ ఉండడం వల్ల. ఇట్ ఈస్ పర్ఫెక్ట్, మళ్ళీ చదవండి. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద ఈగో, For the ego to thrive and exist there by such manipulation. అది అక్కడే ఉంటుంది, అక్కడే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, అక్కడే అది పోషించబడుతూ ఉంటుంది. దాని యొక్క మ్యానిపులేషన్ అంటే తిరిగి తిరిగి అది మళ్ళీ ఇంకొక రకంగా ప్రవర్తించడానికి. The seeker thus remains in a trance due to the false comfort this state offers. అది మామూలుగా సాధకుడు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఇక్కడ ఒక రకమైనటువంటి ఫాల్స్ కంఫర్ట్ వస్తుంది, అసలు ఒక రకమైన ప్లెజెంట్నెస్ వస్తుంది కదా, ఆహ్లాదంగా. అందుకని ఆయన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాడు. A true guru is quick to warn his student against getting intoxicated by this awakening state, stillness, here-ness, now-ness. అంటే ఒక నిజమైన గురువు, అనుభవ జ్ఞానం ఉన్న గురువు అయితే అక్కడ
ఆహ్లాదంగా ఉంది కదా అని అక్కడ ఆయన అంటే వేకింగ్ స్టేట్ లో జాగరూక అవస్థలో ఉన్నటువంటి ఆ నిశ్చలమైన స్థితిని అది సర్వస్వం కాదని వార్నింగ్ ఇస్తారు. అక్కడే ఉండిపోవడం కాదు, ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలని. And instead prods the aspirant to delve deeper in order to find the source or origin from where the I thought arises in the first place. అక్కడితో ఆగిపోకు, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఈ ఐ థాట్ నీకు మొట్టమొదటిగా వస్తుందో అక్కడికి వెళ్ళు అని చెప్తూ ఉంటాడనమాట. As explained in the earlier verse, the I thought only arises in the wakening state. అది. Sorry. అంటే In the walking state. Waking state. అయితే అది అంటే ఇది మొదటి చెప్పినట్టుగా ఈ ఐ థాట్ కేవలంగా జాగరూక అవస్థలోనే మొదలవుతుంది. While I-ness is beyond the waking state, so one has to consciously know the state beyond the waking state. అది ఈ ఐనెస్ అన్నది అంటే థాట్ కి బియాండ్, ఐ అన్నది థాట్ తోటే కదా, అది బియాండ్ ద వేకింగ్ స్టేట్. అందుకని జాగరూక అవస్థ కంటే కూడా అతీతమైంది. అందుకని దాన్ని మనం ఆ స్థితిలో కూడా చూడగలగాలి. Paradoxical as it may seem to the logical mind, one has to be awake while in sleep, and only then can one realize how the I thought dissolves. మొట్టమొదటిలో మధ్యలో అక్కడ వన్ ఇంప్లీజ్. Paradoxical as it may seem to the logical mind, one has to be awake while in sleep. ఇన్ స్లీప్ అంటే ఆయన లాజికల్ థింకింగ్ ఏదో రకంగా పారాడాక్సికల్ గా వ్యతిరేకంగా కనిపిస్తున్నా ప్రతి వ్యక్తి కూడా నిద్రలో కూడా అవేర్నెస్ యాజ్ ఇన్ స్లీప్. చదవండి అక్కడ. One has to be awake while in sleep, and only then can one realize how the I thought dissolves. అంటే అక్కడే అప్పుడు మాత్రమే అతను ఎక్కడ నుంచి ఈ ఐ థాట్ సమసిపోతుంది అప్పుడు ఆయన దాన్ని డిజాల్వ్ చేసేయగలుగుతారు. అంటే ఒక్క రేకనింగ్ స్టేట్ లోనే కాకుండా స్లీప్ కూడా ఎక్స్టెండ్ చేయమంటున్నారు. Verse 20, madam. ఓకే. Ahami nasa bhajyah mahamtaya. Ahami aham vinasa. Ahaminasa bhajyah mahamtaya. Ahaminasa bhajyah mahamtaya. Spurati కృత్స్వయం పరమ పూర్ణ సత్. అంటే ఈ అహం అన్నది ఎప్పుడైతే వినాశం అయిపోయిందో పరమ పూర్ణమైనటువంటి అత్యంత శక్తిని అప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. ఓకే. మీనింగ్ వెన్ ది ఐ థాట్ ఆర్ ఈగో ఈజ్ డెస్ట్రాయిడ్, ద రియల్ ఐ స్ప్రింగ్స్ ఫోర్త్ ఆన్ ఇట్స్ ఓన్ ఇన్ ది స్పిరిచువల్ హార్ట్ and shines as I in all its fullness. అంటే అయ్యే సత్యం అన్నమాట. అందుకని బుర్రతి అసత్యము అన్న పదం అక్కడ ఇక్కడ ఏ ఆ సత్య స్థితిలో ఉన్న పురిస్తుంది. మనస్సు యొక్క ఆలోచనలన్నీ మనసంతా కూడా సమసిపోతే అంటే పూర్తిగా విలీనమైపోయి నాశనం అయిపోతే అప్పుడు నిజమైనటువంటి సత్యమైన పురంలోకి వస్తుంది. Commentary: when the I thought dissolves and sinks into the spiritual heart and that pure state is realized, the illusion of outer objects is
is seen through and truth shines forth. అది అంటే ఆ బాహ్య వస్తువులు ఇవన్నీ కూడా అవి మనకి ఆ భ్రాంతులు పోతాయి. అప్పుడు ఆ ఐ థాట్ ఎప్పుడైతే అంటే ఈ లో ఐ అంటే నేను అని మనం మనస్సుతో ఉన్నటువంటిది ఎప్పుడైతే మధ్య అయిపోతుందో అప్పుడు అసలైనటువంటి సత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. అంతే కదా, మనస్సే అన్నిటినీ అడ్డుతోంది. మనస్సుని ఎప్పుడైతే సమస్య పోయిందో అప్పుడు సత్యము అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. అది సత్యం అనమాట. అన్ని చోట్ల అదే. అంటే త్రిపుర రహస్యంలో కూడా ఎప్పుడైతే మనస్సు పూర్తిగా లయం అయిపోతుందో అప్పుడు ఆ పరమాత్మ చైతన్యం అక్కడే ఉంటుంది. అది ఎక్కడి నుంచో తెచ్చుకోకలే. దాన్ని కప్పేస్తూ ఈ మనస్సు ఉంది. ఆ మనస్సును ఎప్పుడైతే నాశనం చేస్తామో ఆ పరమాత్మ చైతన్యం ప్రస్ఫుటిస్తూ వికసిస్తూ ఉంటుంది. అంటే షైన్ అవుతూ ఉంటుంది, ప్రకాశిల్లుతూ ఉంటుంది. Every cell of one's body, one's existence, and the entirety of the universe explodes, or rather implodes, within oneself in ever new joy and bliss. అప్పుడు ప్రతి కణం ఎంతో ఆనందంతో, అది అవుట్ సైడ్ నుంచి కానీ ఇన్సైడ్ నుంచి ఉన్న ఆనందంతో కానీ అది బాగా ప్రతి కణం ఆనంద పరవశంలో బ్లిస్తో ఉంటుంది. బ్లిస్ అంటే అత్యద్భుతమైన ఆనంద స్థితిలో. ఓకే, ఈ సెంటెన్స్ వినిపించలేదు మేడం. అసలు వినపడలేదా? ప్రతి కణం కూడా ఆనంద స్థితితో, అది పరమానంద స్థితితో ఉంటుంది. కణం కూడా ఆ స్థితిలో. ఓకే, ఇప్పుడు వినబట్టం లేదా? ఇప్పుడు వినిపించింది మేడం. ఓకే. The joy is uninterrupted and continuous, unlike the bliss experienced by a yogi that arises only on sitting for meditation, or the joy of a devotee on seeing his beloved deity or guru. అంటే ఒక యోగి ధ్యానంలో కూర్చున్నప్పుడే ఆయనకి ఏ ఆనందం వస్తుంది. అలాగే ఒక భక్తుడు తను ఏ దేవతను ఆరాధిస్తున్నాడో అతన్ని చూసినప్పుడే అతనికి ఆనందం వస్తుంది. కానీ ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆనందం మాత్రం కంటిన్యూస్. అంటే అతనికి అది అన్ఇంటరప్టెడ్ గా, ఏ రకమైనటువంటి అడ్డు లేకుండా అది కంటిన్యూస్ ఆనందం, ఇక్కడ పొందిన ఆనందం. This joy is unconditional, uninterrupted, and immutable. ఇమ్యూటబుల్, నాశరహితమైనది. అన్ఇంటరప్టెడ్ అంటే అడ్డు లేనిది. తర్వాత Unconditional, uninterrupted, and immutable. ఏ రకమైన కండిషన్స్ తో సంబంధం లేకుండా నిరంతరాయంగా ఉంటుందన్నమాట ఈ ఆనందం. The I is not a mantra or a word which is heard within or which needs to be chanted. ఈ ఐ నేనన్నది ఇది ఒక మంత్రం కాదు, మరేమి కాదు. దీన్ని నిరంతరంగా మనం అలా స్మరించేటటువంటిది కాదు. Rather, it is symbolic of the changeless nature of our being, which is limitless, ever new, and in continuous joy. అది మన యొక్క అసలైనటువంటి స్థితి. అది నిరంతరం నిత్య నూతనంగా, అది ఎంతో ఆనందదాయకంగా ఉండేదన్నమాట. అది అటువంటి స్థితి అక్కడ ఉంటుంది. ఎవర్ న్యూ, అన్ఇంటరప్టెడ్ అంటే ఎప్పుడు కూడా ఆయనకి ఏమీ అడ్డు లేకుండా ఉండేటటువంటి స్థితి ఇది. ఇంకా చదవండి అందులో ఇంకొక పదం. It is symbolic of the changeless nature of our being, which is limitless, ever new, and continuous joy. అది చేంజ్లెస్ నేచర్ అంటే మన యొక్క అస్తిత్వం ఎలా ఉంటుందంటే అది ఎవర్ న్యూ, దానికి ఏ మార్పు లేకుండా నిరంతరాయంగా అది
అసలైన మన బీయింగ్ అంటే మన స్థితి అస్తిత్వం అంటాం. అది ఎలాంటిది? ఎప్పుడు కొత్తగా ఉంటుంది. అందులో పాతదనం ఉండదు, ఎవరిని ఆ తర్వాత మార్పు చెందదు. అది అనంతంగా ఉంటుంది, ఆనందదాయకంగా. ఓకే. This cannot be grasped through words in any way. It can only be instituted or realized. అంటే అంతర్గతమైన జ్ఞానం, ఇంట్యూషన్, దాంతోనే గాని లేదా అనుభవించడం వల్లే గాని దీన్ని మాత్రం పదాల్లో వర్ణించి చెప్పాలంటే సంభవం కాదు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఓకే. Verse, madam, verse 21 అండి. ఓకే. ఇదమహం పదాభిఖ్య మన్వహం, ఇదమహం పదాభిఖ్య మన్వహం, అహమి లీనకేప్య లయసత్తయా. ఓకే, సరే అండి. ఇదమహం, అహం ఇదం, ఇది ఈ అహం అన్నది ఇదమహం. తర్వాత రత్మా చదవండి. ఇదమహం పదాభిఖ్యమన్వహం. పదాధిక్యమన్వహం అంటే పదాలకి అతీతమైనది. అహమిలీన కేప్య లయ సత్తయా. కేభ్య లయ సత్తయా. ఎస్ మేడం. అంటే అదే ఇందాకలో చెప్పింది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఇదంతా కూడా పదముతో మనం వర్ణించలేము. అక్కడ విహీనం, పదాలు ఏమీ ఉండవు చెప్పడానికి. చదవండి, మీనింగ్ చదవండి. And this unbroken continuous I is the real I, as the I thought disappears and dissolves in deep sleep. ఇదే రియల్ ఐ. అంటే డీప్ స్లీప్ లో కూడా ఐ థాట్ డిసపేర్ అయిపోతుంది. అదా ఇచ్చారు మీనింగ్. ఇంకా ఇస్తారు లేదు మేడం. And this unbroken continuous I is the real I, as the I thought bracket లో egoic I disappears and dissolves in deep sleep. పద విహీనం అని వచ్చాడు కదా, దానికి అర్థం ఇవ్వలేదు. అయితే ఈ ఐ అనేది పూర్తిగా డీప్ స్లీప్ లో మనకి అదృశ్యం అయిపోతుంది. అదే రియల్ స్థితి, అదే నిజమైన స్థితి. Commentary. This verse highlights the basic ignorance of associating oneself with the I thought rather than the real I. మామూలుగా ఉన్న ఈ మైండ్ అయితే అంటే బాడీ మైండ్ థాట్ తో ఉన్న ఐలు అది ఎంత ఇగ్నోరెంట్ థాట్ అనేది మనకి బాగా అర్థమవుతుంది. అసలైనటువంటి ఐ అదే సత్యం అయింది. అంటే ఈ మైండ్ అంటే బాడీ మైండ్ అన్న దాన్ని మనం పూర్తిగా వినాశనం చేసినప్పుడే అసలైనటువంటి ఆ సత్యమైన ఐ అన్నది మనకి ఉద్భవిస్తుంది. ఉద్భవించడం అంటే అది కనబడుతుంది. The I thought is always associating with names and forms, but none of these are real and in fact often become the cause of one's suffering. అది ఈ ఐ థాట్ ఏంటి అంటే ఏది ముందు మనం చెప్పుకున్నా బాడీ మైండ్ తో ఉన్న ఐ థాట్ అది ఎప్పుడు నామ రూపాలకే సంబంధించింది. దానివల్ల ఎప్పుడు మనకి బాధలు ఉంటాయి నామరూపాల వల్ల. The I thought itself is unreal as it dissolves in deep sleep into the spiritual heart. ఈ ఐ నేను అనే థాట్ అది నిజం కాదు. ఎందుకంటే అది డీప్ స్లీప్ లో ఆధ్యాత్మిక హృదయంలోకి అందులోకి విలీనం అయిపోతుంది.
we are unfortunately oblivious of this truth. దురదృష్టం ఏంటంటే ఈ సత్యం మనకు తెలియదు, మర్చిపోతూ ఉంటాం. Our consciousness is not able to witness this as we are constantly in a trance. మన యొక్క ప్రజ్ఞ నాట్ ఏబుల్ టు తర్వాత ఏం వర్డ్ అండి ఇది? Not able to witness. విట్నెస్. మనకున్న ఈ ప్రజ్ఞ దీన్ని గమనించలేదు, చూడలేకపోతుంది. దానికి అంటే మనం నిత్య జీవితంలో ఉన్న ప్రజ్ఞతో దీన్ని చూడలేదు. దేన్ని చూడలేము అంటే ఇది నిద్రలో పూర్తిగా సమసిపోతుందన్న విషయం మనం చూడలేకపోతున్నాం. As we are constantly in a trance. అది అంటే మనం ఎప్పుడు కూడా ఒక ట్రాన్స్ లో ఉంటున్నాం, అది మనకు తెలియకుండానే. అంటే అంత అవేర్నెస్ ఉండవు అని అర్థం. Being stimulated by the objects and the senses that draw us toward them. అంటే ఈ వస్తువులు, ఇంద్రియాలు మనకి వాటి వైపు లాగిస్తూ ఉంటాయి, అందుకని దాంట్లోనే మునిగిపోతూ ఉంటాం. The ecstatic pulsations of the real I that throbs at the center of our being is unfortunately ignored. ఓకే, అంతేనా? ఇంకా ఉందా? ఉంది మేడం, చదివేమంటారా? Even though it is the only reality that exists in all the three states of waking, dream, and deep sleep respectively. Hello. Hello, madam. హలో హలో మేడం, ఫోన్ వచ్చింది అందుకని కట్ అయింది. మళ్ళీ రిపీట్ చేసమంటారా? నేను వినలేదు, ఎందుకంటే ఫోన్ రావడం పెద్ద సౌండ్ వస్తుంది. ఓకే మేడం. The ecstatic pulsations of the real I that throbs at the center of our being is unfortunately ignored. Okay madam. అంటే మనకి ఎప్పుడు ఈ విషయ వస్తువుల్లోని, ఇంద్రియాలలోని ఆక్యుపై అయిపోవడం వల్ల మన హృదయ సెంటర్ లో ఉన్న రియల్ ఐని మనం, అది స్పందనని మనం ఏమీ గ్రహించాం. వాటిలోనే అంటే వేకింగ్ స్టేట్ లో కూడా అసలు అదే కదా మనం ఎన్నోసార్లు అనుకున్నాం, అసలైన చైతన్య స్పృహే మనకు ఉండదు, అదే రియలైజ్. ఆ రియలైజ్ స్పృహ మనకు ఉండదు, అది అక్కడ స్పందిస్తూ ఉన్నా సరే దాన్ని గమనించాం. అంతకంటే పవర్ఫుల్ గా ఆ ఇంద్రియాల వైపు మనం పరిగెడుతూ ఉంటాం, బాహ్య వస్తువుల వైపు. అది ఇక్కడ చెప్తున్నారు. ఆ రియల్ ఐ అంత పవర్ఫుల్ అయినా అది మనం గ్రహించాం. This reality is further elucidated in the next verse. ఈ సత్యం మరి నెక్స్ట్ శ్లోకంలో ఇంకా బాగా చెప్పబడింది. హలో మేడం, వసంతలత మేడం వచ్చారండి. వసంతలత హలో అని ఇప్పుడు అన్న వసంతలతేనా? నేను మొదలు పెట్టిదా 22వ వర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. వర్స్ 22, అందరికీ నా నమస్కారం. వర్స్ 22, విగ్రహేంద్రియ ప్రాణధీతమః. అంతేనా? ఉన్న రెండో లైన్ కూడా చదువుతానైతే. నాహమేక తజ్జడం, అంటే విగ్రహేంద్రియ ప్రాణధీతమః.
అంటే ఇందాకలో ఏం చెప్పారంటే ఆ ఇంద్రియాల వైపు వెళ్ళిపోవడం వల్ల అసలైనటువంటి ఆత్మతత్వం యొక్క పల్సేషన్ అది అది దాని స్పందన మనకి ఏది కూడా తెలియట్లేదు. అందుకని ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ చేసుకుంటేనే అప్పుడు మాత్రమే మనం దాన్ని అంటే ఆ వేలో ఇది చెప్తున్నారు. దీని మీనింగ్ చదువు. This real I is the only truth or reality. అదే నిజమైన Nai- సత్యము. Neither the body nor the senses nor the vital air, prana, nor breath, nor intellect, nor ignorance may be considered real, as they are all gross, inert, insentient and illusory. అవన్నీ జడము, అవి భ్రాంతితో ఉన్నవి. అవి ఏవేవి శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవేవి సత్యము కాదు. కేవలం ఆ రియల్ ఐ అన్నది ఒక్కటే సత్యం. ఇవన్నీ జడం. అది ముందు నుంచి మనం అన్ని చోట్ల ఇది వింటున్నాం. శరీరం జడమైంది, ఇంద్రియాలు జడమైనవి, బుద్ధి జడమైనది, మనకున్న మొత్తం మన ప్రాణం కూడా జడమైనది. ఇవి అని మనం మొట్టమొదటి నుంచి అన్ని చోట్ల కూడా తెలుసుకున్నాం. ఇక్కడ మరొకసారి చెప్తున్నారు. కేవలంగా ఇక్కడ ఐ అని కొత్తగా చెప్తున్నారు, కానీ ఒకటే విషయం, అసలైనటువంటి ఆత్మ చైతన్యం ఒకటే నిజం, ఇంకేది కూడా నిజం కాదు. Commentary. The real I is the only reality, but one fails to apprehend the real I because it presents itself as a mixed awareness and is therefore not easily noticed or grasped. అది అంటే ఈ రియల్ ఐ అన్నదాన్ని మనం అంత సులువుగా గ్రహించలేము. మరొక్కసారి చదివి, రియల్ ఐ ఇస్ నాట్ నోటెడ్. Now, the real I is the only reality, but one fails to apprehend the real I because it presents its. ఇది అంటే సాధారణంగా ఎవరు కూడా ఎందుకని అర్థం చేసుకోలేరంటే It presents itself as a mixed awareness. ఇది మనకి ఒక తప్పుతో పెట్టేటువంటి ఎరుకగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ రియల్ ఐని అంత సులువుగా మనం గ్రహించలేము. And is therefore not easily noticed or grasped. Therefore not easily noticed or grasped. GRASPED. అంటే అందుకని దాన్ని అంత సులువుగా మనం గ్రహించడం కానీ నోటీస్ చేయడం కానీ చెయ్యలేం. అది ఎందుకంటే అంత సులువుగా గ్రహించేటట్టుగా ఉండదు ఆ రియల్ ఐ. Next paragraph. The real I remains hidden under the veil of mixed awareness. అది మిక్స్డ్ అవేర్నెస్ అనేటటువంటి ఒక ముసుగు కింద ఆ రియల్ ఐ అన్నది దాచబడి ఉంటుంది. అంటే ఇక్కడ మిక్స్డ్ అవేర్నెస్ అని అనడంలో మనం సామాన్య స్థితిలో ఉన్నప్పుడు సంగతి చెప్తున్నారు. మనం కొంత అవేర్నెస్ లో ఉంటాం, కొంత ఆలోచనల్లో ఇంద్రియాల వైపు, వస్తు సముదాయం వైపు పరిగెడుతూ ఉంటాం. ఇలాంటి దాంట్లో మనకి పూర్తి అవేర్నెస్ ఏమీ లేదు. అందుకని దాంతో అది అలాంటి పొరతో అది కప్పబడి ఉంది. అది ఎప్పుడు ఉంది, కానీ ఈ పొర కప్పేస్తుంది. వీటన్నిటి వైపు మన మనస్సులు పరిగెడుతూ ఉంటాయి కనుక ఆ రియల్ ఐని మనం ఎప్పుడు చూడొచ్చు. This mixed awareness is our existence as the gross body, brackets lo waking state, comma, subtle body, dream state, and causal body, ignorance, nothing, avoid state.
అంటే మనకి ఈ వేకింగ్ స్టేట్ లో సగం సగమైన అవేర్నెస్ తో ఉన్నాం. దాంతో మనకేమోను భౌతిక శరీరం అని, సూక్ష్మ శరీరం అని, కారణ శరీరం అని ఇలాగా మనం ఎన్నిట్లో చూస్తున్నాం. కారణ శరీరం అంటే నచ్చింది అనమాట, అక్కడ ఏమీ ఉండని తెలియస్తుంది. These states are referred to. It sounds ఒక్కసారి చదువు ముందు వాక్యం. mundu. This mixed awareness is our existence as the gross body, subtle body, and causal body. అంటే ఈ సగం సగంగా ఉన్నటువంటి ఎరుకతో ఉన్నాం కదా, దాన్ని మనం ఏమంటున్నాం, అదే మనం ఉన్న స్థితి. అది భౌతిక శరీరంగా ఉంటున్నాం, అలాగే మనం సటిల్ సూక్ష్మ శరీరాలుగా ఉంటున్నాం, అలాగే కారణ శరీరాలుగా. అది దాని వల్లనే, ఆ సగం ఎరుక వల్లనే ఇలాంటివన్నీ మనకి కనిపిస్తున్నాయి. పూర్తి ఎరుక లేకపోవడం వల్ల ఇది అంతా కూడా కవర్ చేసేసి అసలైనటువంటి రియల్ అయి మనకు తెలియకుండా ఉంటుంది. These states are referred to as the 5 koshas in the yoga system. వీటినే పంచకోశాలు అంటాం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని యోగా సిస్టంలో వీటిని 5 కోశాలుగా మాట్లాడుతూ ఉంటాం. The gross body consists of the Annamaya kosha. The subtle body consists of the Pranamaya, Manomaya, and Vijnanamaya koshas. ఇంతవరకు చదువుతాను, తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్. అంటే మనకేమో ఈ స్థూల శరీరం ఏమో అన్నమయ కోసం వ్యవహరిస్తూ, సటిల్ అంటే సూక్ష్మమైన శరీరాలు ఏంటి అంటే ప్రాణమయం, అన్నమయం కాదు, అన్నమయం స్థూల శరీరం, మనోమయ కోసం, అదే ప్రాణమయ కోసం, మనోమయ కోసం, ఇవన్నీ సటిల్ సూక్ష్మ. అదే విజ్ఞానమయ అంటే సూపర్ మైండ్ ఏదో. వైల్ ద కాజల్ బాడీ కన్సిస్ట్స్ ఆఫ్ ఆనందమయ కోశ. కాజల్ బాడీ మాత్రం ఆనందమయ కోసం ఉంటుంది. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోసం. ఈ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయాలను సటిల్లని, కాజల్ బాడీ ఏమో శూన్య స్థితి ఆనందమయ కోసం వ్యవహరిస్తూ ఉంటారు. These koshas are false or illusory coverings or wrappings that obscure the real vision of the self. ఈ 5 కోశాలు కూడా ఆ ఆత్మతత్వాన్ని బయటపడకుండా అడ్డుతూ ఉంటాయి, అంటే కవర్ చేస్తున్నాయి. Next paragraph. The relative reality of our existence is never constant. చూడండి, రిలేటివ్ రియాలిటీ అన్నారు. మనం రియల్ గా ఉన్నాం అనుకున్న ఈ భావన, నేను ఉన్నాను అనేది, అది ఎప్పుడు కూడా రిలేటివ్ గా, అంటే ఏంటంటే పోలికతోటే మనం అన్ని ఉంటాం. సాపేక్షంగా ఉంది రియాలిటీ. ఈజ్ ఎవర్ కాన్స్టెంట్. Is never constant, never. అది ఎప్పుడు కూడా స్థిరమైంది కాదు, అంటే శాశ్వతమైంది కాదు. And undergoes a change of form in each of these 3 states. అది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఒక టైంలో నేను శరీరాన్ని, నేను మనస్సుని, నేను బుద్ధిని, నేను ఆనందాన్ని, ఇలాగా మనం ఏంటంటే ఐడెంటిఫై అయిపోతూ ఉంటాం. అది ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది. Whereas the primary principle, the real I, always remains unchanged. అది అంటే ఆ రియల్ ఐ అన్నది మాత్రం ఎప్పుడు అదే మనకి మూలమైనటువంటి తత్వం, అది ఎప్పుడు కూడా మారదు.
However, due to our ignorance, we are unaware of the real I. కానీ ఏదేమైనప్పటికీ మనకున్న అజ్ఞానం వల్ల మనం అసలు రియల్ ఐని ఎప్పుడు తెలుసుకోకుండానే ఉంటాం. అంటే మన వ్యవహారంలో ఎప్పుడు మనం ఉన్నంతసేపు ఆ రియల్ ఐ మనకు తెలియబడకుండా ఉంటుంది. Next paragraph. Through diligent practice of the self-inquiry technique given by one's Advaita Guru, step by step, the real I is teased out of such mixed awareness. Teased and rasund, TEASED. The real I is teased out of such mixed awareness. నేను అనుకోవడం అది టీజ్డ్ కాదు, టీఆర్డ్, TEARED అయ్యండి. అది ప్రింటర్ అయి ఉంటుంది. అంటే టీజ్ అంటే ఏడిపించడం, టీఆర్డ్ అది బయటకి విచ్ఛిన్నం చేసుకుని బయటకు వస్తుంది. అంటే గురువు అద్వైత గురు చెప్పడం వల్ల స్టెప్ బై స్టెప్, అంటే ఒక మెట్టు తర్వాత ఒక మెట్టుగా మనం డెలిజెంట్ ఎంక్వైరీ అన్నారు. అంటే ఏంటి, చాలా నిపుణతతో ఉన్నటువంటి విచారణతో అవి అన్నిటినీ ఛేదించుకుని రియల్ ఐ బయటికి తీసుకురావాలి మనం. అంటే ఏటిని ఛేదించుకుని, శరీరం నేను, మనస్సు నేను, ప్రాణాన్ని నేను అనుకుంటూ బుద్ధిని నేను, ఆనందం నేను అనేటటువంటి అన్నిటినీ ఛేదించుకుని ఆ రియల్ ఐ అన్నది విచారణ. ఎలాంటి విచారణ, ఏదోలా కాదు, డెలిజెంట్ అంటే నిపుణతతో ఉన్న విచారణతో అసలైనటువంటి ఆ నేనుని పైకి తీసుకురావాలి. తీసుకురావడం అంటే ఏంటి, అన్నింటినీ ఛేదించేస్తే అది పైకి వచ్చేస్తుంది, అక్కడే ఉంది. అది ఏమంటే వీటన్నిటితోటి కప్పబడిపోయి ఉంది. ఈ కప్పబడిపోయినటువంటి ఇవన్నీ తీసేసామంటే ఆ కిందనున్న ప్రకాశం దానంతా అదిగా ప్రకాశిస్తుంది. హలో హలో, జస్ట్ మినిట్, జస్ట్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సారీ, డిస్టర్బెన్స్ వచ్చింది. త్రూ డీప్ మెడిటేషన్ ద బాడీ అవేర్నెస్ ఫాల్స్ అవే. బాడీ అవేర్నెస్ ఫాల్స్ అవే. ఇలాంటి ఒక ధ్యానం, అంటే మనం విచారణతో కూడిన ధ్యానం వల్ల ఈ శరీర స్పృహ అన్నది పడిపోతుంది. అంటే నేను శరీరాన్ని అన్నది. The movement of the life force is arrested. అంటే ప్రాణశక్తి యొక్క చలనం ఆగిపోతుంది. And the breath stilled. అప్పుడు అంటే మన గాలి, మనం పీల్చేటటువంటి ఆ శ్వాస ఆగిపోతుంది. అంటే స్టిల్ అంటే ఆగిపోతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ప్రాణశక్తి ఆగిపోయిందో ఆ శ్వాస ఆగుతుంది. అంటే లేదా శ్వాస ఆగితే ప్రాణశక్తి, మనశక్తిని ఆగుతాయి. వీటి మూడింటికి సంబంధం ఉందని ముందే చెప్పారు కదా. Then the senses fade away and finally the aspirant reaches a state of void which also dissolves and sinks into the substratum real I. అది అంటే ఎప్పుడైతే ఈ బ్రెత్ అన్నది ఆగిపోతుందో అప్పుడు ఒక శూన్య స్థితిలోకి వెళ్తాము అని చెప్పారు కదా. అక్కడ
ఇంద్రియాలు ఏవి కూడా పని చెయ్యనటువంటి మనస్సు వీటికి అన్నిటి తీవ్రమైన ఒక శూన్య స్థితిలోకి వెళ్తాం. అటువంటి అది మొదటే మనకు చెప్పారు. ఆ వాయిడ్ ఒకటి ఉంటుంది, అదే సమస్తం అనుకుంటారు, దాన్ని కూడా అధిగమించాలి దాని కింద అంతకుముందు శ్లోకాల్లో చెప్పారు. అది మరి లైఫ్ ఫోర్స్ అరెస్ట్ అయ్యి బ్రెత్ స్టిల్ అయితే మనిషి బతుకు ఉంటారా? ఉంటారు. అది మనం పర్పస్ఫుల్ గా చేస్తాం కదా, అంటే కదా అలాగే. అది దాని నుంచి అవుట్ సైడ్ నుంచి జరగట్లేదు, ఇన్సైడ్ ఎఫర్ట్ తోటి మనం ఊపిరిని తగ్గించి ఆపుతూ ఉంటే మరి అలాగే అందరూ యోగులు ఉన్నారు కదా. ఆ లైఫ్ ఫోర్స్ అప్పుడు పోదు, ఆగిపోతుంది, దాని మూవ్మెంట్ ఆగిపోతుంది, లైఫ్ ఫోర్స్ అక్కడే ఉంది. అచ్చా, మూవ్మెంట్ అదే స్థితిని తెలుసుకోవడం అంటే ఇమాజిన్ చేయడం కష్టం. అంటే ఆలోచనని ప్రాణశక్తికి మనకి ఎంతో సంబంధం ఉంది. శ్వాసకి ఎప్పుడైతే ఒకటి ఆగిందో 3 ఆగుతాయి, ఆ 3 ఆగుతున్నాయి. అటువంటి స్థితిలోని ఆ వాయిడ్, ఆ శూన్య స్థితి అన్నది సంభవం. నెక్స్ట్ పారాగ్రాఫ్, ISIP అని ఒక ఏదో ప్రోటోకాల్ పెట్టారు, ద ఇంప్లోజివ్ సెల్ఫ్ ఎంక్వైరీ ప్రోటోకాల్ అని ఉంది. విచ్ ISIP అని దాని షార్ట్ ఫామ్. ద ఇంప్లోజివ్ సెల్ఫ్ ఎంక్వైరీ ప్రోటోకాల్ which evolved through Sri Ramana's grace operates effectively by breaking the knots at the throat, navel and third eye. Nadi knot. నాట్ అంటే ముడి, చేయని నోటి. అంటే ఈ 3 చోట్ల ఉన్న గ్రంథి ముడి అంత విచ్ఛేదనం చేస్తాం. ఈ అంటే ఇంప్లోజివ్ సెల్ఫ్ ఎంక్వైరీ కదా, IS ఇంప్లోజివ్ సెల్ఫ్ ఎంక్వైరీ ప్రోటోకాల్. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే మనం రమణ మహర్షికి మెయిన్ అంతే కదా, అందరూ కూడా విచారణ తప్పదు చివరికి. రమణ మహర్షి మొట్టమొదటి నుంచి విచారణకి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ విచారణ ఏం చేస్తుంది, ఈ గ్రంథులన్నిటిని విచ్ఛేదన చేసేస్తుంది. అప్పుడు థర్డ్ ఐ అంతవరకు కూడా, అంటే మనకి ఎన్నో గ్రంథులు ఉన్నాయి, సిగ్గడ గ్రంథి ఇలా అనుకుంటారు కదా, అవేం లేవు. అవన్నీ కూడా బాహ్యంగా మనం ఎతికితే ఎక్కడ దొరకవు, మనసుతో ఏర్పడేవి. అవన్నీ విచ్ఛేదన జరిగిపోతుంది. అచ్చా, నేను యోగ వాసిష్ఠంలో మనం అంటే ప్రహ్లాదుడు అడిగాడు కదా, అలాగా అంటే సెల్ఫ్ దాన్ని స్టెప్ బై స్టెప్ చెప్పారు. దానికి మనం పోల్చగలమా దీన్ని? ఒక్కొక్క విధానంలో చెప్తారు, అందరూ ఒకే విధానంలో చెప్పరు. అంటే విషయం అదే త్రిపుర రహస్యంలో చెప్పారు, కానీ విషయం ఒకటే. ఎలాంటి దీంట్లో వెళ్ళినా మనం అక్కడికి మనస్సు లయమైన స్థితికి వచ్చి, బుద్ధి మనస్సు ఏది పూర్తిగా పనిచేయని స్థితి, ఏది లేని స్థితికి వెళ్ళిపోతేనే అక్కడ ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి ఒక్కొక్కలాగా స్టార్టింగ్ లో ఉంటుంది, ఫైనల్ గా ఒకటి. మనస్సే అన్నిటికీ అడ్డు. ఆ మనస్సుని అడ్డుని తొలగించుకోవడానికి ఒక్కో రకంగా చెప్తారు, కానీ విచారణ అందరూ చెప్తారు, ఎందుకంటే ఫైనల్ విచారణ వల్లే అది సంభవం. విచారణ లేకపోతే ఇంతవరకు చదివిన వైద్యుల్లో కూడా విచారణ లేకుండా ఏది జరగటం లేదు. విచారణ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. దానికి విచారణ చెయ్యడానికి ముందు అర్హతలు అదేంటంటే పరిశుద్ధమైన అంతఃకరణ, మనస్సు నిశ్చలమవుతే, అంటే అలాంటివన్నీ కూడా మనస్సు పరిశుద్ధమైనటువంటిది అవ్వాలి. అందుకని నైతిక విలువలు ఉండాలి, అవన్నీ చెప్తున్నారు. ఇక్కడ ఈ కోశాల కోసం ఎందుకు చెప్తున్నారంటే, అది మనకు అన్ని చోట్ల చెప్పారు. ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ, మైండ్, ఇవన్నీ ఒక్కొక్క రకంగా కోసం అని వాడితే వాళ్ళు ఇంకొక రకంగా వాడేస్తారు. In this approach, after stabilizing the throat and navel, the attention is first brought to the third eye and the life force is directed upwards
towards అంటే the sahasrara. చక్రాలని చెప్తారు. ఇప్పుడు థ్రోట్ చక్రం, అలాగే నాభి దగ్గర ఉన్న చక్రం, అలాగే మణిపూరక, ఇలాంటి పేర్లతో చెప్పి అతనేమోని ఆ సెంటర్స్ ని వాడారు. ఫైనల్ గా ఏం చేయాలంటే సహస్రారానికి డైరెక్ట్ చేస్తాం. ఇంత కాన్సన్ట్రేట్ చేసినటువంటి ఈ మనస్సు, ప్రాణం, శ్వాస, ఈ మూడు ఒక దగ్గరే వాయు స్థితికి వచ్చేసిన దాన్ని మనం ఇప్పుడు సహస్రార అంటే అదే థర్డ్ ఐ స్టేట్, అక్కడికి డైరెక్ట్ చేస్తాం. బ్రాకెట్ లో ద క్రౌన్ ఆఫ్ ద హెడ్, సహస్రార ద క్రౌన్ ఆఫ్ ద హెడ్ అని రాసు. సహస్రార చక్రము అంటే అదే అన్నిటికంటే ఉన్నతమైంది మనం అంటాం కదా, అక్కడికి డైరెక్ట్ చేస్తున్నాం అనమాట. దాన్నే థర్డ్ ఐ స్థితి అని కూడా అంటున్నారు. మనం ఇక్కడ పదాలతో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే మనం అక్కడి నుంచి ఈ చక్రాలు ఏది కనబడవు, కేవలంగా అది జ్ఞాన స్థితిలోని, అవి ఎక్కడో మనం తవ్వి తీస్తే ఉండవు పోసిన, అవి కేవలం జ్ఞానంతో. ఎలా అయితే సంబళ అన్న మహాత్ములు పరమ గురువులు ఉన్న లోయ ఎవరికి మామూలు దృష్టిలో కనబడదు, అది కేవలంగా యాస్ట్రల్ విజన్కే కనిపిస్తుంది. ఇవన్నీ యాస్ట్రల్ గానే కనిపిస్తాయి కానీ మామూలుగా కనబడవు. అందుకని చక్రాలు అంటే అలాగా మనం భౌతికంగా ఉండవు. సో ఇప్పుడు ఏంటంటే ఆ మణిపూరకం, స్వాధిష్టానం ఇవన్నీ దాటి సహస్రారంలోకి డైరెక్ట్ చేస్తున్నారు ఎనర్జీ. అది ఇక్కడ చెప్పేది. This helps in arresting the incessant flow of thought. This helps in arresting the incessant flow of thought and also pulls the life force away from the sense organs. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి నిరంతరాయం ఆలోచనల్లో ఉంటాం కదా, ఆ ఆలోచనల యొక్క శక్తిని లాగేస్తుంది అనమాట. స్టాప్ చేసి మన ప్రాణశక్తిని ఇంద్రియాల వైపు వెళ్ళనివ్వకుండా అది ఉన్నత స్థాయికి డైరెక్ట్ చేస్తుంది. ఇంతసేపు మనం ఇంద్రియాల వైపు వెళ్ళిపోయి ఇంద్రియం యొక్క పనుల్లోనే నిమగ్నమైపోయిన ఈ లైఫ్ ఫోర్స్ ఇప్పుడు సహస్రారం వైపు వెళ్ళిపోతుంది. This in turn brings about what appears to be a complete collapse of the body-mind mechanism. This in turn brings about what appears to be a complete collapse of the body-mind mechanism. అది అంటే ఇంతకు ముందు నుంచి మనం మామూలు అవస్థలో ఏంటి, బాడీ మైండ్ అవస్థలోనే ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే సహస్రారం వైపు ప్రాణశక్తి మొత్తం శక్తి డైరెక్ట్ అయిపోయిందో ఈ బాడీ మైండ్ మెకానిజం అంతా కొలాప్స్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నేను శరీరాన్ని అనే భావంతో ఉన్న ఈ బాడీ మైండ్ కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు ఆ రకమైన కాన్షియస్నెస్ పనిచేయదు. ఇంతకుముందు మామూలుగా జ్ఞానం లేనప్పుడు నేనే శరీరాన్ని అన్న భావంతో పనిచేస్తున్నది, అది కొలాప్స్ అయిపోతుంది. లయ అంటే అర్థమైందా పాయింట్ అందరికి? అంటే బాడీ మైండ్ మెకానిజం అంటే నిత్య జీవితంలో మనం ఏ మైండ్ తో ఉంటామో అది కొలాప్స్ అయిపోతుంది. Laya, in bracket, samadhi or total equanimity is attained, and the nadi knot at the third eye is severed, cut off. లయ అంటే లయ and the nadi knot at the third eye is severed, severed, severed. అది అంటే అక్కడికి థర్డ్ ఐ అంటే ఏంటి, సహస్రారం పూర్తిగా ఆ స్థితికి రాస్తే అది విచ్ఛిన్నం అవుతుంది అనమాట. అంటే అక్కడికి వెళ్ళిపోతుంది మన కాన్షియస్ స్టేట్ అంతా. This is the first phase of ISIP. అది అంటే ఈ విచారణ యొక్క మొట్టమొదటి విచారణ మనం చేస్తున్నాం కదా, ఈ ISIP ఏంటది, ఏమన్నారు ఐని implosive self inquiry protocol. ఇప్పుడు మనం ఈ
దీపావళి సామాన్లు ఇన్ఫ్లోసిస్ అంటారు, విచ్ఛిన్నం. అది అన్నిటినీ ఒక్కొక్క దాన్ని విచ్ఛిన్నం చేస్తూ సహస్రారానికి వెళ్ళిపోతుంది. With next paragraph, with no distracting pull from the body mind, consciousness is then redirected downwards or sent spiraling backwards. అది ఇప్పుడు ఎప్పుడైతే సహస్రారాన్ని చేరుకుందో అది మళ్ళీ నువ్వు స్పైరల్ గా వెనక్కి వస్తుంది. Into the spiritual heart through an intuitive perception of surrender. అప్పుడు అతనికి అంతర్గతంగా ఆత్మలోంచి ఒక ఆయన సమర్పణ స్థితి వస్తుంది. నేను ఇక్కడ ఒక చిన్న విషయం చిన్న జోకులా చెప్తాను. జరిగిన విషయం, శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్వామిని ఉన్నారు. ఆవిడ పేరు లక్ష్మి. ఆవిడ హిమాలయాస్ నుంచి నా గురువుని నేను ఇక్కడ చూడడానికని వచ్చాను, నాకేమో కుండల్ని హార్ట్ సెంటర్ వరకు రేంజ్ అయింది, అది ఏదో చెప్పారు, ఇంతవరకు రేంజ్ అయింది, ఇంతవరకు రావాలన్నారు. నేనేమన్నానంటే మామూలు జోక్ కావడం 2-3 సార్లు చెప్తున్నారా. వెంటనే నేనేమన్నాను, అది అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి దిగాలన్నాను, హార్ట్ నుంచి. అంటే ఇదేంటి మీరే నా గురువులా ఉన్నారు, ఒకసారి చెప్పమ్మా మరి కొంచెం అన్నారు. నేను అన్నాను, మాకు ఒక అబ్బాయి రావాలి, బస్ స్టాండ్కి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం వస్తాం, అప్పుడు మాట్లాడతాను. అంటే నేను జోక్గా 10 సార్లు ఆవిడ ఇక్కడ వరకు రావడానికి, సహస్రారం వరకు రావడానికి నేను ఇక్కడికి వచ్చాను నా గురువు కోసం అంటున్నారు. చెప్పాను, అది అక్కడి నుంచి ఇక్కడికి రావాలండి అన్నాను. అక్కడ ఉండిపోవడం కాదు, ఇక్కడికి రావాలి అన్నాను. అన్నారు. ఆ తర్వాత సాయంత్రం వెళ్ళాము. అప్పుడు ఆ టాపిక్ లేదు కానీ నీకు నాకు ఒక బట్టలే తేడా అన్నాడు. ఆవిడ కాషాయ వస్త్రం, చాలా సంవత్సరాలు హిమాలయాస్ లో సాధన చేసి వచ్చారు. ఆవిడ శ్రీశైలం వచ్చారు. ఆవిడ అలాగా కూర్చుని మేము మరొక యోగిని చూడడానికి వెళ్తే ఆవిడ ఉన్నారు. ఆవిడ చెప్పారు, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే నాకు ఇవన్నీ తెలియదు, స్పాంటేనియస్ గా చెప్పాను. అది ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఒకటి మాత్రం తెలుసు, అది అక్కడ ఉంటే ఫంక్షనింగ్ అవ్వదు, అది అక్కడి నుంచి హార్ట్ సెంటర్ ఫంక్షనింగ్, సమర్పణ బుద్ధితో ఉన్న ఫంక్షనింగ్ జరుగుతుంది. అందుకని వెంటనే అలా ఆవిడకి స్ఫురించింది అందులో ఉన్న సత్యం. సేమ్ ఇదే రాసున్నారు ఇప్పుడు కూడా. అదే నేను చదవలేదు కానీ అది అక్షరం ఉండిపోకూడదని నాకు తెలుసు. అందుకని అలా పెద్ద ఆవిడ లక్ష్మి రామబుద్ధుడు గారు ఏదో మాట్లాడుతున్నారు. ఓకే చెప్పండి మేడం. ఇది కొంచెం అర్థం కాలేదు మేడం. అంటే ఆమెకి నేను చెప్పిన మాటేనా? మీరు చెప్పిన మాట. అంటే ఆవిడ అది నాకు సహస్రారంలోకి వెళ్ళాలి అని చాలా చూపిస్తున్నారు. ఇక్కడికి వెళ్ళాలి కుండలిని, అందుకే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, అందుకే గురువు కోసం నేను వచ్చాను, ఆ గురువు వల్ల ఇక్కడికి వెళ్తుందని అలా 2 సార్లు చెప్పాక ఒక విషయం అనిపించింది. అంటే అంతర్గతంగా అదే మాట చెప్తున్నారు కదా, అందుకని అక్కడ కాదండి ఇక్కడ ఉండాలన్నాను. హార్ట్ పెట్టి ఇక్కడికి దిగాలి, హార్ట్ సెంటర్ లో ఉండాలన్నాను. వెంటనే ఆవిడ చాలా రహస్యమైన విషయం కదా, నువ్వే నా గురువులా ఉన్నావు, ఇలా చెప్తున్నావు అంటే అని మాట్లాడాలి అంటే అప్పుడు ఇంకొక అబ్బాయి ఆవేళే మమ్మల్ని అందరం కలిసి అక్కడ హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి వస్తున్నాడు. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి మేము బస్ స్టాండ్కి వెళ్ళాలి, అయితే మేము ఎక్కడ ఉన్నామో తెలియదు కదా, ఎందుకంటే బయటకు వచ్చేసాం, చాలా లోపల ఉంటాయి సినిమా. అందుకని మేము తనకి మేము ఎక్కడున్నామో తెలియదు, మళ్ళీ సాయంత్రం వస్తాము. మళ్ళీ సాయంత్రం వెళ్ళాం. వెళ్తే అందరి కోసం చెప్పారు, నా కోసం ఏం చెప్పట్లేదు. అంటే నీకు నాకు తేడా లేదు, అయితే బట్ట తప్ప, ఆవిడ కాషాయ వస్త్రధారి, నేను మామూలుగా అది చెప్పారు. ఇలా
ప్రయత్నం చేస్తూ ఉంటాను. వెంటనే ఆవిడ, అమ్మా నువ్వే నా గురువుగా ఉన్నావు అన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేనేం చదవలేదు, ఈ చక్రాలు ఇవన్నీ నాకు తెలియదు, కానీ సహస్రారంలో మాత్రం ఉండిపోకూడదు, ఉంటే మాత్రం ఏ వ్యవహారం ఉండదు. ఆ సహస్రారంలోంచి ఇక్కడికి రావాలి, అప్పుడు హార్ట్ పనిచేస్తుంది ప్రజ్ఞ. ఓకే, ప్రజ్ఞ అండ్ కాన్షియస్నెస్. నేను మళ్ళీ అది చదివిదా మరొకసారి, బాగున్నది అది. అంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు అసలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఏది అయినప్పుడు చదవలేదు, కానీ నాకు తెలుసున్న అవేర్నెస్ ఏంటంటే అక్కడి నుంచి హార్ట్ సెంటర్ నుంచి అది పనిచేస్తుంది. అక్కడికి దిగాలని చెప్పాను, అక్కడ ఉండడం కాదు, అక్కడి నుంచి దిగాలని లేదు. అంటే మీకు అప్పుడు తెలిసిన అది అలా దిగాలి అని, లేకపోతే జస్ట్ బై ఇంట్యూషన్ మీద చెప్పావా ఏమిటి? నువ్వు ప్రశ్న అడిగినప్పుడు అలా కంటిన్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటావు, ఆన్సర్ వినవు. ఏంటంటున్నానంటే అనుభవంగా తెలియదు, కానీ నా అనుభవంగా తెలుసు నాకు. అది నేను చెప్పాను, ఏ శాస్త్రం చదవలేదు అప్పటికి. ఇప్పుడే అంటే ఇటువంటి దాన్ని ఇక్కడ చదువుతున్నాను, కానీ అంటే ఇలాగ ఎక్కడా నాకు చదవలేదు. కానీ అనుభవపరంగా మాత్రం సహస్రారంలో కాదు, అది హార్ట్ సెంటర్ లో పనిచేస్తోందని మాత్రం నాకు అర్థమైంది. అందుకే చెప్పాను. అయితే తపస్సులు, తపస్సుకి సంపన్నులు, ధ్యానం అన్నాళ్ళు హిమాలయాసులో సాధన చేసిన వాళ్ళతో మాట్లాడడం అసలు కాదు కదా. నేను అదే అడిగాను అనమాట. నువ్వు తెలిసిన అంటే శాస్త్రాలు చదివి హలో అదే అడిగాను, ఇప్పుడు చెప్పిన మాటే అడిగాను అంటున్నా. అంటే అది నాకు చెప్పాను కానీ శాస్త్రంలో చదివి చెప్పింది కాదు, అనుభవంగా చెప్పాను. అదే నేను ఒకసారి మళ్ళీ సెంటెన్స్ చదివిదా అక్కర్లేదా మళ్ళీ? చదివి కదా, అందరికీ అర్థమవుతుంది సార్. With no distracting pull from the body mind consciousness is then redirected downwards or sent spiraling backwards into the spiritual heart. అది ఏంటంటే స్పైరలింగ్ అంటే ఇలాగా 50-50గా తిరుగుతూ హార్ట్ సెంటర్ లోకి వచ్చి అక్కడ వస్తుంది అనమాట. అంటే ఎంత సహస్రారంలోకి వెళ్ళినా అక్కడి నుంచి అది వెనక్కి వచ్చి హార్ట్ సెంటర్ లోకి వచ్చి అక్కడ టోటల్ సబ్మిషన్ తో జీవనం సాగుతుంది. సౌండ్ తగ్గింది మేడం. తగ్గిపోయిందా? ఇప్పుడునా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు పర్వాలేదు. ఏంటంటే అందరికీ సిగ్నల్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. ఒక్కొక్కప్పుడు ఈ వసంతలత మాట కూడా ముక్కముక్కలు అవుతుంది. అంటే మన చేతుల్లో కొన్ని లేవు. నాకు కూడా మధ్య మధ్యలో నా వాయిస్ నాకే ఈకోయింగ్ లాగా కనిపిస్తున్నది, వినిపిస్తున్నది. అదే నాకు కొంచెం బ్రేక్ అవుతుంది. ఓకే, నేను మహాత్ముల్ని కలుస్తూ ఉంటాను. ఆ మహాత్ముల్ని కలుస్తూ వాళ్ళతోటి హాయిగా మాట్లాడుతూ ఉంటాను. ఆ మాట్లాడడం నాకు ఒక ఆనందం. అందుకే మేము ఏ మహాత్ముల్ని కలవాలనుకున్నామో ఆయన లేడు అక్కడ. ఆయన ఆ స్థలం వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంకొక ఆవిడ ఉన్నారు, ఘంటామఠం అని శ్రీశైలంలో ఉంటుంది. ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ నుంచి పక్కకి వెళ్తే అసలు మేము సారంగధర మఠం అన్న దానికి బాసరలో ఒక స్వామీజీ చెప్పగా వెళ్ళాం. అలా నాకు చాలా నచ్చింది శ్రీశైలం అని చాలా సార్లు వెళ్ళాం. వెళ్ళినప్పుడు మేము ఈ స్వామీజీతో పరిచయం అయింది. ఘంటామఠంలో శివయోగి, వాళ్ళందరూ అద్భుతమైన వాళ్ళు. నేను ఆయనతో ఫ్రీగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక అబ్బాయి, ఆయనేమో మమ్మల్ని ఎంతో గట్టిగా భోంచేయని హింసిస్ట్ చేశారు. అంటే అక్కడెక్కడో మేము ఉన్నాం సత్రంలో భోంచేస్తాం అంటే, నువ్వు భోంచేయాలి, చెయ్యకపోతే నేను చేయను అన్నాడు. సరే అని భోజనం పెట్టాడు ఒక అబ్బాయి. ఆ పెట్టినప్పుడు అంటున్నాడు, మీరు ఏంటి అలా మాట్లాడేస్తున్నారు, ఆయన ఎవరే అనుకున్నారు, సామాన్యుడు కాదు, ఆయన ఫోటోలు ఫోటోలకు పడ్డావు, ఆయన చాలా శక్తి స్వరూపుడు అని చెప్పారు. సరేనండి, మరి ఎదురుకుండా ఉన్నారు కదా అని నేను మాట్లాడుతున్నా. మహాత్ములు ఎదురుగుండా ఉన్నప్పుడు మాట్లాడకపోతే ఎలాగా? అన్ని వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు మాట్లాడలేం కదా. ఇప్పుడైనా
ఆయన మాట్లాడడంలో తప్పు లేదుగా. ఆయన కూడా చాలా హ్యాపీగా మాట్లాడారు. చిన్న కుర్రాడిలా ఆయన 25 ఏళ్ళు ఆయనలో ఉన్నారు. తెలిసిన పాయింట్ ఏంటంటే ఆయన 450 సంవత్సరాలు. అర్థమైందా? ఏంటి? చూడ్డానికి ఒక 25 ఏళ్ళ అబ్బాయిలా ఉన్నారు చూడ్డానికి. ఆయనకి 450 ఇయర్స్ అని తర్వాత తెలిసింది. 450 అని చెప్పిన తర్వాత తెలిసింది. మరి అంటే తెలియడమే. అయితే ఆయనకి మాత్రం చూడ్డానికి ఒక 25 ఇయర్స్ వ్యక్తిలా ఉన్నారు. అందుకే నేను కూడా చాలా హాయిగా మాట్లాడేసాను. ఏంటి రాగానే సుగంధి టీ అని టీ ఇచ్చారు. ఆ టీ ఇచ్చిన తర్వాత నేను ఏదో ప్రశ్నలు వేస్తుంటే ఆయన చాలా ఎఫెక్షనేట్ గా నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఎవరికి ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వరు. చాలాసార్లు మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే మహాత్ములలో ఎన్నో అద్భుతాలు, ఎంతో గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆయన కోసం మేము మళ్ళీ వెళ్ళాం. 3-4 సార్లు వెళ్ళినప్పుడు ఆయన ఉన్నారు. 4-5వ సార్లు ఎప్పుడు వెళ్తే ఆయన లేరు. ఈవిడ ఉన్నారు. అప్పుడు ఈవిడ ఇలా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది ఇక్కడ అని ఆవిడ చెప్పి, ఆవిడ పేరు లక్ష్మి అని చెప్పి, ఇలాగా నేను ఇలాంటి ఉద్దేశంతో వచ్చానమ్మా శ్రీశైలం, ఇక్కడ గురువు దొరుకుతాడని, సహస్రారానికి వరకు వెళ్ళాలి, ఇక్కడ సహస్రారం అని కూడా చెప్పాలి, ఇక్కడ వరకు వెళ్ళాలి, ఇక్కడ వరకు వెళ్ళాలంటే అక్కడ వెళ్ళిపోవడం కాదండి, అక్కడి నుంచి దిగాలి అన్నాను, ఇక్కడికి రావాలి మళ్ళీ అన్నాను. అది ఎలా చెప్పాను అనేదానికి ఏమీ ఆధారం లేదు, నాకున్న అనుభవం తప్ప. అప్పుడు వెంటనే ఆవిడ అలా నువ్వే నా గురువు. పుస్తక జ్ఞానం ఏమీ లేదు అప్పుడు. ఓకే, అలా ఎందరితో మరి రామస్వామి స్వామిజీ ఏదో మాట్లాడుతూ ఉంటే పొద్దున్నే మాట్లాడేవారు, మనం ఇద్దరం కూర్చుందామని. ఆయన శిష్యుడైన 75 ఏళ్ళు ఆయన పాపం సుబ్రహ్మణ్యాన్ని పిలుద్దాం అని వచ్చేవారు. అప్పుడు ఒకసారి ఏదో సాక్షి స్థితి వరకు ఉండాలన్నారు, అది కూడా దాటియాలి స్వామిజీ అన్నాను. ఇలాంటి పుస్తకాల్లో సాధారణంగా ఉండవు, అది అనుభవంతో తెలుస్తాయి. అందుకనే స్వామిజీ అలా చూసి ఈ జన్మ జ్ఞానం కాదమ్మా అనేది అన్నారు. అంటే వాళ్ళందరూ అనుభవ జ్ఞానులు గనక వాళ్ళకి ఆ మాట అర్థమైంది. మిగతా వాళ్ళకి తెలియదు కదా, ఇది ఈ పుస్తకంలో ఇలా ఉంది నువ్వు ఇలా చెప్తున్నావు అంటారు. అది into the spiritual heart through an intuitive perception of surrender. Full stop. అది ఇంట్యూటివ్ పర్సెప్షన్ ఆఫ్ సరెండర్ అంటే కేవలంగా అంతర్గతమైన జ్ఞానంతో ఉన్నటువంటి ఆ ఆత్మ సమర్పణ అన్నది అక్కడ ఆ భావంతో జీవిస్తారు. అక్కడ ఇంకేం ఉండదు, ఆ స్థితే ఉంటుంది. ఇక్కడ ఈ వ్యక్తికి అనుభవ గనక బాగా చెప్పారు. అంటే అది లేని వాళ్ళు ఆ సహస్రారంలో ఆగిపోతారనే చెప్తారు. ఆ చెప్పే వాళ్ళ దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఇలా చెప్పింది నేను ఎక్కడ వినలేదు, ఇక్కడే నేను అంటే చదివి వింటున్నాను. అయితే అది నాకు అనుభవం మాత్రం ఉంది, అందువల్ల అది అలా చెప్పిస్తాను అక్కడ. ఓకే. This results in the untying of the heart knot, whereby even the first principle I folds into the timeless. మళ్ళీ చెప్పు. This results in the untying of the heart knot. KNOT knot. KNOT knot అంటే ముడి. ఓకే. అంటే హృదయ గ్రంథి విచ్ఛేదన, అన్టైమ్ ఆఫ్ ద హార్ట్ నాట్, whereby even the first principle within quotations I folds into the folds folds into the timeless. అది అప్పుడు అక్కడ మనం మొట్టమొదటి చెప్పిన ఐ అనేది కూడా టైమ్లెస్ స్థితి, అంటే అనంత స్థితికి వెళ్ళిపోతుంది. టైమ్లెస్ అంటే ఏంటి, మనం ఐ అన్న మైండ్, బాడీ మైండ్ ఎలా ఉంటుందంటే టైంతో. సో టైమ్లెస్ స్టేట్ అంటే స్థితికి వెళ్ళిపోతుంది. The sadhaka then enjoys uninterrupted periods of peace and bliss.
అలాంటి స్థితి వస్తే అనింటరప్టెడ్ అంటే ఏ రకమైన ఒక ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. This constitutes the second phase of ISIP, but it cannot be accomplished consciously as it requires grace, G capital, which may descend on grace. మళ్ళీ చెప్తాను. Grace, grace, G-R-A-C, grace, which may descend on oneself if one can function in a spirit of total surrender and the absence of doership. అది అంటే ఇది సాధారణంగా ఆ భగవత్ కృపతోటే జరుగుతుంది. అప్పుడు డూయర్షిప్ ఉండదు. సర్వస్వ శరణాగతిలో డూయర్షిప్ ఉండదు. అప్పుడు ఆ అయిపోయి రియలైజ్ ఫంక్షన్ ఉంటుంది. యాక్చువల్లీ కట్ అవుతుంది వాయిస్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను. అలా భావం ఉండదు. సమర్థన వల్ల రియల్ ఐ ఒక్కటే ఉంటుంది. ఫాల్స్ ఐ అన్నది పూర్తిగా పోతుంది. అక్కడ కేవల సమర్పణ భావంతో టైమ్లెస్ స్టేట్ అంటే అది అసలైనటువంటి మన చైతన్య స్థితి, దట్ ఈస్ టైమ్లెస్. అందులో వర్క్ చేస్తూ ఉంటుంది, అదే పని చేస్తుంది తప్ప ఈ లోయర్ మైండ్ అనేది అంతా పోతుంది. అంటే ఈ స్మాల్ ఐ అంతా విలీనం అయిపోతుంది. ఇందులో దిస్ కాన్స్టిట్యూట్ ఎక్కడ టైమ్లెస్ స్టేట్ వరకు వచ్చింది సెకండ్ ఫేజ్ ఆఫ్ ISIP, బట్ ఇట్ కెనాట్ బి అకాంప్లిష్డ్ కాన్షియస్లీ యాజ్ ఇట్ రిక్వైర్స్ గ్రేస్, G క్యాపిటల్. అంటే కేవలం మనం ప్రయత్నపూర్వకంగా అవ్వదు, అది గ్రేస్, ఆ అనంతమైన కృప ఉండబట్టే అది జరుగుతుంది. మళ్ళీ హృదయ స్థాయిలో డిసెండ్ అవ్వడం, అక్కడి నుంచి సబ్మిషన్ స్టేట్ తో వ్యవహరించడం, ఇదంతా కూడా ప్రయత్నంతో కాకుండా దైవ కృపతో జరుగుతుంది. కాన్షియస్ గా జరగదు, అంటే ప్రయత్నించితే జరిగేది కాదు. అంటే అల్టిమేట్ గా భగవత్ కృప మనకు రావాలి. అది అన్నీ కావాలి. పురుష ప్రయత్నం ఉండాలి. పురుష ప్రయత్నం లేకపోతే ఏమీ సంభవం కాదు. అప్పుడు అన్కండిషనల్ గా భగవత్ కృప వస్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్. Quoted below are a few sentences from Nayana, the biography of Sri Ganapati Muni, the chief disciple of Sri Ramana. గణపతి ముని గారు, కావ్యకంఠ గణపతి ముని గారు రమణ మహర్షి యొక్క మొట్టమొదటి శిష్యుడు, చీఫ్ డిసైపుల్ అంటున్నారు. అంటే చాలా ప్రముఖమైనటువంటి శిష్యుడు, అందుకే అతన్ని నాయన అని సంబోధించారు రమణ మహర్షి. అతను విషయంలో ఏదో చెప్తున్నారు అనమాట. అంటే quoted below are a few sentences from Nayana. కొన్ని వాక్యాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. This biography by Gunturu Lakshmikantam was originally in Telugu and has been adapted into English by Dr. G. Krishna. డాక్టర్ G. Krishna. అంటే ఈ గుంటూరు లక్ష్మీకాంతం గారిని రాశారు తెలుగులో, దాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయబడ్డారు జి కృష్ణ గారు. అయితే అసలు రాసింది ఎవరు అంటే గణపతి నాయన ఆయన అనేవారు, నాయన గారు అనేవారు. అది అందుకనే కావ్యకంఠ గణపతి ఉంటే ఇంకో పేరు నాయన అని సంబోధించేవారు రమణ మహర్షి. కనుక నాయననే మనం కూడా నాయన గారు అంటాం. ఓకే. Therein the biographer using symbols from Hindu iconography specifically talks about
the close relationship between the third eye and the Amrita Nadi. అందులో అలా చెప్పారు. ఐకానోగ్రఫీ అంటే అది బయోగ్రఫీ అంటే అందులో కొన్ని ఇలాంటి సింబల్స్ చూపెట్టారు. ఈ థర్డ్ ఐ అనేది ఇలాంటి ఒకటి ఐకాన్ అనుకో, అలా అంటే సెంటర్స్ ఇవన్నీ. అందులో ఏం చెప్పారు, అలాంటి స్థితి వచ్చేసరికల్లా థర్డ్ ఐ అంటే సహస్రారానికి అక్కడ ఒక రకమైనటువంటి అమృత నాడి అని కూడా చెప్పారు దాన్ని. అమృత జస్ట్ ఒక్క నిమిషం జస్ట్ మిస్ అయిపోయింది పేజీ. అమృత నాడి అని ఒక్క నిమిషం, పేజ్ మిస్ అయిపోయింది. పర్వాలేదు, గాబరాలు. పీడిఎఫ్ అలాగే జరిగిపోతున్నాయి. అంటే అవి అతను ఇచ్చిన కొటేషన్లు ఏవో ఇది అవి తెలుగుది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కొటేషన్స్ లో ఉంది ఈ మాట. ఇన్ ద కేస్ ఆఫ్ దోస్ హూ హ్యాడ్ అచీవ్డ్ ద పవర్ ఆఫ్ ఇన్నర్ విజన్, దిస్ ఎనర్జీ లైక్ ద వజ్ర rends the Rudra Grandhi, leading the aspirant to the heart center through the Amrita Nadi. అంటే అది దీన్ని ఈ ఎనర్జీని వజ్ర అని కదా పిలిచారు. అది అక్కడ పైకి వెళ్ళి రుద్రగ్రంథి నుంచి అమృత నాడి అనే దగ్గర వల్ల మళ్ళీ హార్ట్ సెంటర్ కి వస్తుంది. This Amrita Nadi, which leads to self-realization, is represented by the single-faced Kumaraswamy brackets Ekamukha Kumaraswamy అని రాసు. అంటే ఈ అమృత నాడి మళ్ళీ ఈ కిందకి రావడం, అది దాన్ని ఏకముఖ కుమారస్వామిగా వర్ణించారంటే ఏదో అక్కడ ఒక సింబాలిజం పెడుతున్నారు. మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, అంటే కిందకి వస్తుంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అమృత నాడి ద్వారా, ఓకే, దేని ద్వారా వచ్చిన ఆ పేరుతో మనకు సంబంధమే లేదు. అది ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్. ఆయన కూడా దీనికి అసర్టైన్ చేశారు, అది మనం అంటే కన్ఫర్మ్ చేశారు. పైకి వెళ్ళి కిందకు వస్తుంది అన్న విషయాన్ని అసర్టైన్ అంటే మరి కొంచెం ధృవీకరించారు. This achievement was called Amrita in brackets the deathless Siddhi. అంటే అలా పొందిన దాన్ని అమృతత్వం అంటాం. అంటే ఇక్కడ స్టేబుల్ అయిపోయింది, కేవలంగా నేనన్నది ఆ పరమాత్మ చైతన్యాన్ని అనే స్టెబిలైజ్డ్ స్టేట్ ఉంటుంది. అది దాన్నే అమృత, అలాంటి స్థితికి వస్తోంది కనుక అమృత నాడి అన్నారు. ఆ అనుభవం అమృతం. అందుకే దేర్ ఇస్ నో డెత్, బికాస్ ఇంతసేపు డెత్ ఎందుకు ఉందంటే ఐఎమ్ ద బాడీలో ఉన్నాం. వెన్ ఐ ఫీల్ ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ దట్ ఆమ్నిపోటెంట్ కాన్షియస్నెస్, అనంత చైతన్యాన్ని నేను అయి ఉన్నప్పుడు డెత్ ఎక్కడ ఉందా? అందుకని అమృతత్వం. ఓకే, అర్థమైందా? The first part of the achievement leading to demolition of Rudra Grandhi was described as grace of God Ganapati, the elder brother. ఆయన భగవంతుడికి పేరు గణపతి ఎల్డర్ బ్రదర్ అయితే స్వామి యంగర్ బ్రదర్. And his trunk was the Vajrayudha. ఆయన ట్రంక్ ని వజ్రాయుధం అన్నారు. అంటే ఇంకా అక్కడి నుంచి గణపతికి పూజ చేయడం మొదలెట్టడం కాదు మనం. అంటే ఆ అసలైనటువంటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి త్రిపురాదేవి ఆ చైతన్య శక్తే ఈ దేవతల ద్వారా పనిచేస్తోంది. మనం ఆ చైతన్యాన్ని ఆరాధిస్తుంటే ఆ దేవతలు ఆటోమేటిక్ గా ఎవరి ద్వారా పనిచేస్తేనే అది వాళ్ళ ద్వారా ఆ గ్రేస్ వస్తూనే ఉంటుంది. అక్కడ మూలం ముఖ్యం. ఓకే, and his trunk was the Vajrayudha or the spine brackets lo Sushuma Nadi, the vehicle of
కుండలిని శక్తి. అది అక్కడ మనకున్న స్పైన్ ని అంటే వెన్నెముకలో ఉన్నటువంటి దాన్నే సుషుమ్న నాడి అంది. అది కుండలిని శక్తి యొక్క వాహనం అని అంటున్నారు. ఇవేవి విజిబుల్ కాదు, ముందుగా మనం గ్రహించాల్సింది ఇది ఒక్క ఆ వెన్నెముక తప్ప మిగతా ఏవి విజిబుల్ కాదు, కనబడదు. The second part of the achievement which settles the aspirant in the self, SELF capitals, is described as the grace of Kumaraswamy, the younger brother, and his Shakti weapon was represented by the Amrutanadi. ఇక్కడ మనం పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే అది అక్కడ సెకండ్, అది ఇది సెకండ్ స్టేజ్. పైనుంచి సహస్రారం నుంచి హార్ట్ సెంట్రిక్ దిగింది. అక్కడ దేవత అధిదేవతని అని చెప్పారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అధిదేవత ఉంటుందని. కానీ మనం అసలైనటువంటి ఎంక్వైరీలో ఆత్మ చైతన్యాన్ని పట్టుకున్నామంటే ఈ దేవతలందరిలోని ఏ చైతన్య శక్తి ఉందో అదే పట్టుకున్నాం. ఇవన్నీ కన్ఫ్యూషన్ కి దారితీస్తాయి, వినడమే. ఇవే సెంటెన్స్లు అన్నమాట, కొటేషన్స్ లో ఉన్నాయి. ఎక్సెప్ట్ ఫ్రమ్ పేజెస్ 104 to 105 అనేది రాస్తుంది. నాయనాక. నెక్స్ట్ కామెంటరీ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వర్ణిస్తారు. అది వాళ్ళ వాళ్ళ యొక్క సంస్కారాలు, వాళ్ళ గత జన్మతో వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధాలతో వాళ్ళ యొక్క పర్సెప్షన్ అలా అక్కడ ఒక దేవతని పెట్టి అలా చెప్తున్నారు కదా. ఇతను ఎందరో దేవతల్ని ప్రత్యక్షం చేసుకున్నారు ఈ నాయన గారు. రేణుకా స్తవం అని రాశారు, రేణుకాదేవి ప్రత్యక్షమైంది. అలాగే ఉమా సహస్రం రాశారు ఆయన. అలాంటివి అంటే ఆయన కాన్షియస్నెస్ అలా ఉండడంతో ఆయన ఇలాంటివన్నీ మనకి ఇలా చెప్తున్నారు. మనకి ఇంతవరకు త్రిపుర రహస్యంలో అలాంటి పేర్లు ఏం చెప్పలేదు. అంటే ఈ దేవతల పేర్లతో మనకి సంబంధం ఏం లేదు. అంటే అక్కడ అధిష్టాన దేవతగా కుమారస్వామి ఉండొచ్చు, అది చెప్పారు. ఇది ఇంకా 4-5 పారాగ్రాఫ్ ఈ దేవుళ్ళ మీద కామెంటరీలో కొంచెం ఏదో ఎక్స్ప్లెనేషన్ ఉంది. 52 అయింది. ఇక్కడ ఆపిదా లేకపోతే ఇది మొత్తం కొంచెం కంటిన్యూ చేసిదా? మరి 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. ఆపి లేకపోతే ఎలాగా మనకి ఇంటరాక్షన్ అందరికీ ఆ మాత్రం ఇంటరాక్షన్ టైం ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. అది ఆపిస్తానైతే. ఇది ఇప్పుడు మీ అందరికీ వాళ్ళ విషయం అంతే క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇంటరాక్షన్ అనేది అందరికీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. అందుకోసమే నేను ఇంటరాక్షన్ కి అన్ని చోట్ల ఇంటరాక్షన్ మొదట్లో వారు కాదు, కానీ ఇక్కడ కాదు కొన్ని చోట్ల తర్వాత అందరికీ ఇంటరాక్షన్ నచ్చింది. లెక్చర్ కంటే ఇంటరాక్షన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అందుకోసమే పామూరు వెళ్ళేది ప్రకాశం జిల్లాలో కూడా మొట్టమొదటి ఒక్కరు నోరిప్పలేదు. తర్వాత వాళ్ళందరికీ అదే నచ్చింది. అప్పుడు ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టాను. ఏంటంటే గ్రూప్ డిస్కషన్ ఇష్టమా లెక్చర్ ఇష్టమా, ఎందుకు అంటే నోరిప్పని వాళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ ఇష్టమని చెప్పారు. కారణం మాట్లాడగలం, ఎదుటి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటాం, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే నిజంగానే ప్రతి ఒక్కరు ఎలర్ట్ అయిపోతారు. ఇంకొకరు మాట్లాడేసరికల్లా మరికొంచెం అలర్ట్నెస్ వింటారు. అదే వ్యక్తి మాట్లాడినట్టంటే అటెన్షన్ వేరేగా వస్తుంది. అందువల్ల గ్రూప్ డిస్కషన్ కి తర్వాత మీలో ఉన్నది వ్యక్తం చేయడానికి అవకాశం ఉండాలి. ఎప్పుడు ఒక్కరే మోనోటనస్ గా మాట్లాడుతూ ఉంటే విని బోర్ అయ్యే అవకాశము ఉండదు. అందుకు కూడా గ్రూప్ డిస్కషన్ అవసరం. అంటే గ్రూప్ డిస్కషన్ అంటే ఇప్పుడు ఇంటరాక్షన్, ఒక లెక్చర్ తర్వాత ఇంటరాక్షన్ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అది మీ అందరూ కూడా నెమ్మదిగా గ్రహిస్తున్నారు కదా. ఆ ఇంటరాక్షన్ లో ఎంతో ఇంట్రెస్టింగ్ గా వింటారు. ఓకే, నమస్తే అమ్మా, వసంత మాట్లాడుతున్నాను. సాధనాపరమైన రహస్యాలు చాలా నాకు తినేలా చాలా బాగుంది స్పీచ్. వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది. అయితే నాకు ఒక చిన్న సందేహం. ఇప్పుడు హార్ట్ సెంటర్ అనే మాట ఈ రోజు విన్నాం కదా. హార్ట్ సెంటర్ అంటే ప్రేమపూర్వకమైన అనే ఉద్దేశం మీద అది వస్తుందమ్మా.
కంపాషన్ అంటే దయ, ప్రేమ ఆ విధంగా అక్కడ వ్యక్తం అవుతూ ఉంటుంది. అంటే టోటల్ సబ్మిషన్ ఉంటుంది, సమర్పణ, సర్వ సమర్పణ. అంటే నేను చేస్తున్నానన్న కాన్షియస్నెస్ ఉండదు, డూయర్షిప్ లేదు. అది కూడా చెప్పారు కదా అక్కడ. కేవలంగా పరమాత్మ చేస్తున్నాడు అన్నది విజువలైజేషన్, అంటే చూడగలుగుతాం. ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఎప్పుడైతే ఆత్మతత్వం వచ్చిందో వాళ్ళు ఆ కంపాషన్, లవ్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి, వ్యక్తం అవుతాయి బాగా. కంపాషన్ అనేది మన స్వభావం. అసలైన స్వభావంలోకి వచ్చేసరికల్లా అక్కడ అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ కంపాషన్ ఉంటుంది. అలా వీళ్ళు నన్ను ఏదైనా ఉపకారం చేస్తేనే ప్రేమిస్తాం అనేది ఉండదు. ఉపకారం చేసినా చెయ్యకపోయినా ప్రేమించదు. ప్రేమ అన్నది ఉంటుంది నిరంతరంగా. అది సర్వ సమర్పణ ఉంటుంది. ఆ సమర్పణ వల్ల పనులన్నీ జరుగుతూ ఉంటాయి. డూయర్షిప్ ఉండదు, తాను చేస్తున్నానన్న స్థితి ఉండదు. అంటే ఒకటేంటంటే అంత మనస్సు ప్రాణము ఎన్నిటిని ఏకాగ్రత చేసి వాయిడ్ స్థితిని దాటి అప్పుడు ఆ పరిస్థితుల్లో ఇది సంభవం. అప్పుడు ఈ ప్రాణశక్తిని అంటే అక్కడ ఇంకా మనస్సు లయం అయిపోయింది. ఆ పరిస్థితుల్లో ఊర్ధ్వముఖం చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఒకటేంటంటేనండి సరెండర్ లో అన్ని జరుగుతాయి. వేరేగా మనం ఏమీ కుండలని వేసి ప్రాక్టీస్ చేయక్కర్లే. మనస్సుని టెంప్టేషన్స్ లేకుండా చేస్తూ ఉంటే అది సహజంగా జరిగిపోతుంది. అందుకని సౌరీస్ గారు కూడా సహజంగా జరుగుతుంది అంటారు అనేవారు. అంటే ఇది ఏమీ కూడా మనం ఇలాంటి ప్రక్రియలు, ఈ జ్ఞానం కూడా అక్కర్లే. అంటే ఏం జ్ఞానం, ఇదేమో కుండలిని జ్ఞానం ఏం అక్కర్లే, అన్నీ జరిగిపోతాయి. కానీ అది కుండలిని అని తెలియకపోవచ్చు. అది అవేకనింగ్ అవ్వడం కోసం ప్రత్యేక సాధనలు చేయడం మంచిది కాదు, ప్రమాదాలు వస్తాయి. అవి వాటి వెనకాల సిద్ధులు ఇవన్నీ పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో మాటలు అంటుంది. అదే దానివల్ల అహంకారం మళ్ళీ వస్తుంది. అంటే సిద్ధుల వల్ల కూడా మనం అసలు పాత నుంచి బయటకు వచ్చేస్తాం. అంటే వస్తాయి, వాటిని ఇగ్నోర్ చేసేయాలి. ఇలాగే ఇదే మార్గంలో ముందుకు వెళ్ళడం చాలా బెటర్ అనిపిస్తుంది. ఇలాగే తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడమే బెటర్ అని, సిద్ధుల కోసం ప్రయత్నించడం అవసరం లేదు, ఇలా జ్ఞానంతో ముందుకు వెళ్ళడమే బెటర్ అంటుంది. అంతే. ఏదైనా కుండలిని శక్తి అని చెప్తామని వస్తారు, అవి ఏం అక్కర్లే. అసలు చూడండి, ముందు నుంచి మనం పర్సనాలిటీ ట్రైనింగ్స్ ఉన్న వాళ్ళకి పర్సనాలిటీ ట్రైనింగ్స్ అక్కర్లే. వాళ్ళు ఎలా జీవించినా వాళ్ళు ఆ పర్సనాలిటీ ట్రైన్ అయిన వాళ్ళకంటే అద్భుతంగా జీవిస్తారు. అంటే ఆధ్యాత్మికమైన డెప్త్ ఉన్న వాళ్ళకి వేరే పర్సనాలిటీ ట్రైనింగ్స్ ఎందుకు? వ్యక్తిత్వం వికాసాలు ఏం అక్కర్లే, వాళ్ళు వికసించిన వ్యక్తిత్వంతోనే ఉంటారు. అందుకే అన్నిటికంటే మూలం ఏంటంటే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతలో మొట్టమొదటి అహం ఉండకూడదు, నాటి నిచ్చు అనేది కూడా భయం అయిపోవాలి. అప్పుడు సహజంగా ఆ వ్యక్తి నమ్రతతోనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా, ఎవరు ఎంత ఏం చేస్తారు. ఎందుకంటే తాను చెయ్యట్లేదని తెలుసు కనుక. అదే బయట సొసైటీలో లేని మొరాలిటీ, నమ్రత అవి ఆధ్యాత్మికతలో ఆటోమేటిక్ గా అడాప్ట్ అయిపోతూ ఉంటాయి. తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే సరిపోతుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే బయట ఇచ్చే ఎన్నో ట్రైనింగ్ లేదు, అక్కర్లేదు, అవి సహజంగా జరిగిపోతూ ఉంటాయి. నమస్తే. ఇంకా ఎవరైనా? మేడం, నేను రాంబుద్ధుడు అండి. ఇప్పుడు అంటే మనము ఈ కుండలిని లేకపోతే ఈ సాధనలు ఈ వైపు లేకుండా సహజంగా అహంకార రహితంగా శరణాగతి తోటి ముందుకెళ్తే చాలంటారా మేడం? తీవ్రమైనటువంటి తపన లోపల ఉంటే అది తీసుకెళ్తుంది లోపలికి పైకి. అంటే అదేంటంటే రియాలిటీ ఏంటి అనే ఒక తపన, అది కూడా దైవానుగ్రహంతో వస్తుంది. అందుకే లెవెట్కి ఎందుకని మేము శిష్యులుగా తీసుకున్నామన్నారంటే ఆమెలో సత్య తపన, నిస్వార్థ సేవాపరత, గురు సేవాపరత. ఆవిడ ఎంత పెంచిదైనా గురువులో అంటే చేసేది కాదు. అవి ఆమెలో ఉండబట్టే ఆవిడ్ని మేము మా పనిముట్టుగా తీసుకున్నామన్నారు. అంటే
అందుకని సత్య తపన అది చాలా పవర్ఫుల్ గా ఉండాలి. అదే ముందుకు తీసుకెళ్తుంది. ఓకే మేడం. ఓన్లీ వాల్యూస్ చాలు, నైతిక విలువలు ఫౌండేషన్ అవసరమే. అని స్పిరిచువాలిటీ అనే ఒక మ్యాన్షన్ అంటే భవనం నిలుచోవాలంటే అక్కడ సత్య తపన అన్నది ఉన్నప్పుడే ఆ భవనం ఆ నైతిక విలువలు అనే దాని మీద నిలబడి ఉంటుంది. అంటే నైతిక విలువలు ఉన్నంత మాత్రంలో అయిపోదు. అంటే గుడ్ లైఫ్ లీడ్ చేసేస్తే చాలదు, దట్స్ నాట్ ఇనఫ్. అంటే దాన్ని ఇంకోలా చెప్పాలంటే సత్వగుణం ఒకటే చాలదు, ఆ గుణాయితీ స్థితి వచ్చేయాలి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఈరోజు చెప్పేటువంటి సాధనలలో మాలాంటి సాధకులం అందరం ప్రముఖంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి తెలిసినా తెలియకపోయినా ఈ దేహాల్లో దేవతల నిలయమని, ఈ దేహమంతా కూడా దేవతల యొక్క సమూహం అనే అర్థమవుతుంది. కాబట్టి దేహాన్ని దేవతల ఇంతసేపు మనం నేర్చుకుని ఈ దేహం ఆ అన్ని దేవతల శక్తికి మూలమైనటువంటి ఆ శక్తి చైతన్య శక్తి నిలయం. మళ్ళీ దేవతలని చెప్పగా కన్ఫ్యూజన్లు వస్తాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక పవిత్ర భావన అంటే శరీరం కేవలం రక్తంతో కూడింది మాత్రమే కాదు. ఒకసారి వినండి, దేవతలను కన్ఫ్యూజన్ తెస్తే ఇంతవరకు సాగుతున్న మనస్థితి, అందుకే ఆయన ఎక్స్ప్రెషన్ అలా ఉంది. దేవతలని మళ్ళీ మొదలు పెట్టారు ఒక్కొక్కటి పట్టుకో, అప్పుడు మనకి అసలైన దానికి వెళ్ళలేము. నా ఉద్దేశం ఏంటంటే, దేవతలకి మూలమైన చైతన్య శక్తి నిలయం, దేవతల శక్తినిచ్చేది చైతన్యం. అవునండి. అంటే ప్రథమార్థంలో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా అంత మూలాలు తెలియవు కదమ్మా, అందుకోసం నేను ఇట్లాగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళ సంగతి కాదు, మనం అందరం అధ్యయనం చేసాం కదా, మనకంతా కూడా చైతన్యమే ఉంది, శరీరం అంతా అదే కానీ మనం కవర్ చేస్తున్నాం ఆ చైతన్య శక్తి నిలయం. అయితే ఇలాంటి చైతన్య శక్తి నిలయాన్ని మనం కేవలం ఒక రక్త మాంస సంబంధమైనటువంటి కూటమిగానే చూస్తున్నాం, కానీ అందులో ఉండే ఆ అద్భుతమైన రావు గారు నేను అబ్జెక్ట్ చేస్తున్నానంటే, ఇప్పటి వరకు ఒక ప్రవాహం అందరికి వెళ్తుంది. దేవతలను తాకండి, ఆ దేవతలలో ప్రవహించేది కూడా ఆ చైతన్యమే. ఏ చైతన్యం మనలో ఉందో దేవతల్లో ఉంది. సో మనం ఆ అనంత చైతన్య అంటే అక్కడ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క దేవతని వాళ్ళు మార్క్ చేసి చెప్పారు కదా, అందుకోసం మానసిక స్థితి అర్థమైందా? దేవతలు అన్న వాళ్ళు ఎక్కడా లేరు, కేవలంగా ఊహలో. దట్ ఈస్ ద సెంటర్స్ ఆఫ్ ఎనర్జీ అంతే. అందుకే శ్రీపాద వల్లభ చరిత్రలో కూడా 108 సెంటర్లు ఉన్నాయి అంటాడు. ఒక కులశేఖరుడు అనే ఒక పహిల్వాన్ వస్తాడు, వస్తే శ్రీపాద చేస్తారు, ఆయన గర్వంతో వస్తాడు, నేను ఎంతమందిని ఓడించాడని. అయితే భీముడు అనే ఒక బలహీనుడిని పంపిస్తారు. శ్రీపాద వల్లభుడు ప్లేస్ అతను అతి బలహీనుడు భీముడు, ఆయన్ని యుద్ధానికి పంపిస్తారు. ఇదేమిటి, అసలే బలహీనుడు ఇతన్ని ఎలా వెళ్తాడు అనుకున్నా, ఆ భీముడికి ఏంటంటే సర్వ సమర్పణ ఉంది శ్రీపాదుడు. అందుకని శ్రీపాదులు ఏమి చెప్పినా మంచికే, అంటే అతనికి మంచిగే, అంటే ఆయన ఆజ్ఞ మంచిదే, ఎప్పుడు కూడా సర్వ శ్రేయస్సు కోసమే చెప్తారని ఆ దాంతో వెళ్తాడు. కులశేఖరుడు ఏ సెంటర్ లో కొడితే ఆ సెంటర్ లో ఆయనకి ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు భీముడు గెలిచిపోతాడు, కులశేఖరుడు ఆ సెంటర్ లో ఎనర్జీ కోల్పోతాడు. అది కులశేఖరుడు భీముడు ఆ రకంగా ఓడించేస్తారు. అప్పుడు శ్రీపాద వల్లభులు చెప్తారు, సర్వ శరణాగతి ఇతనికి ఉంది, నీకు అహంకారంతో ఉన్నావు, అహంకారం ఎప్పుడు గెలవలేదు, ఈ శరణాగతి భావం ఉండబట్టి దైవం వాళ్ళ ద్వారా పనిచేస్తుంది అని, అందుకే భీముడు గెలిచాడు అని చెప్తారు.
ఇక్కడ నేను ఎందుకంటే ఈ దేవతల్ని పెట్టద్దు అని అంటున్నానంటే, దేవతల ద్వారా పనిచేసే శక్తి ఏ శక్తి అండి? ఏ శక్తి మనలో పనిచేస్తుందో ఆ చైతన్య శక్తి దేవతల్లో కూడా ఉంది. మరి దేవతలను ఎందుకు ఇక్కడ పెట్టుకోరు? అంటే మరొకటి ఏంటంటే, ఇంతవరకు త్రిపుర రహస్యంలో కూడా ఇలాంటి పేర్లు ఏం పెట్టలేదు, ఇంతవరకు యోగ వాసిష్టంలో పెట్టలేదు కదా. మనం కూడా దానివల్ల ఏంటవుతుంది ప్రమాదం తెలుసండి? డైవర్షన్ ఆఫ్ అటెన్షన్ వెళ్ళిపోతుంది. అసలే దేవతారాధన అంటూ మనసులు ముడిపడిపోయింది, అది పట్టుకుంటారు. అంతేకాని అసలైన జ్ఞానస్థితికి రావడానికి అడ్డేస్తుంది. అందుకని నేను ఇలా మాట్లాడుతున్నాను. ఆ దేవతలలో కదిలించే శక్తి, వాళ్ళకి శక్తినిచ్చేది ఏ శక్తితో దాన్ని మనం పట్టుకుంటున్నాం. అదేమిటంటే ఆ ఆత్మ చైతన్య శక్తి. అదే శక్తితోటి దేవతలు పనిచేస్తున్నారు. ఆ శక్తి లేకపోతే దేవతకి ఏమీ, కృష్ణుడు ఏంటి చిట్ట చివర నాకు ఏమీ శక్తి లేదంటాడు, తన అవతారది పూర్తి అయిపోతుంది. ఆ శక్తి అక్కడ ఆగిపోయింది. అంత బలవంతుడైన కృష్ణుడు అప్పుడు ఒక ముసలకం ఏదో అంటే వస్తే దానికి నాకు శక్తిహీనుడు అయిపోయినని చెప్తాడు. అంటే దేవతల ద్వారా కూడా ఆ శక్తే పనిచేస్తుంది. ఓకే, అబ్జెక్ట్ చేసానని మీరు ఇంకోలా కాదు అర్థం చేసుకోండి. ఎందుకు నేను అబ్జెక్ట్ చేస్తున్నానంటే, మీ వివరణ బాగానే చెప్పారు, బాగుందమ్మా. ఆ అనంత చైతన్యాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటేనే ముందుకు వెళ్ళగలం. చెప్పాను కదా, ఆయన గారు మొదటి నుంచి దేవతానుగ్రహం, దేవతల్ని ప్రత్యక్షం చేసుకొని ఒకసారి ఎవరో అడిగేట, నాయన గారికి ఆత్మసాక్షాత్కారం అవ్వలేదా అంటే నా రమణ మహర్షి లేదన్నట్ట. మరి మనం ఏం చెప్పగలం? అది అలాంటి మనకు తెలియవు. దేవతలకి ఆ శక్తి లేదు. కొన్ని పుస్తకాల్లో ఉన్న విషయాలవి, అంతకీ ఆ సత్యం నాకు తెలియదు. మనకు అన్ని ఆధారం పుస్తకాలే కదా. అందుకని ఈ దేవతలని మనం పక్కకి తొలగిస్తేనే మన ప్రయాణం కరెక్ట్ గా వెళ్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడా చెప్పలేదు కదా. త్రిపుర రహస్యంలో అంత బాగా చెప్పినటువంటి దత్తాత్రేయులు వారు ఎందుకు చెప్పలేదు? ఒక్కసారి మీరు సుప్రీం బాస్ అయినటువంటి ఆత్మచైతన్య అనుగ్రహం వచ్చేస్తే దేవతలందరూ అనుగ్రహిస్తూనే ఉంటారు. సత్పురుషుడి దగ్గర, ఆ జ్ఞానం తెలిసిన సత్పురుషుడి దగ్గర 30,000 దేవతలు కూర్చుంటారు. జీ హుజూరు విన్నానా? బాగుందమ్మా, వివరణ బాగుంది. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పవలసింది చెప్పండి, మిమ్మల్ని అక్కడ అడ్డేనని ఏమనుకోవద్దు. పర్లేదు. అంటే ఇంత మహత్తరమైనటువంటి ఈ శరీరాన్ని కలిగి ఉండి మనం జీవితాన్ని, జన్మని చాలా నిర్లక్ష్యంగా గడుపుతున్నాము. ఈ నిర్లక్ష్యం నుంచి బయటపడడానికి మనకి ఇలాంటి సహచర్యము, ఆధ్యాత్మికమైనటువంటి ఈ జ్ఞానబోధ చాలా ఉపకరిస్తుంది. అంటే జనరల్ గా అందరం ఏంటంటే శరీరాన్ని కేవలం రక్త మాంసాలతో కూడిందిగా మాత్రమే చూస్తున్నాము, కానీ ఒక చైతన్య నిలయంగా మనం దర్శించలేకపోతున్నాము. అది శ్లోకాల్లో చెప్పారు దాని కదా, 2-3 శ్లోకాల్లో చెప్పారు కదా, చైతన్యాన్ని ఇగ్నోర్ చేసేస్తున్నాం. అదే అయితే ఇంత అమూల్యమైన జీవితాన్ని, జన్మని నిర్లక్ష్యంగా గడపడం వల్ల ఒక అమూల్యతని, జన్మ యొక్క ఉత్కృష్టతని కోల్పోయి వృధాగా జీవితాన్ని మనం ముగించేస్తున్నాము అన్న ఒక ఫీలింగ్ అయితే ఎప్పటికప్పుడు అలా కలుగుతుంది. ఏదో ఇందులో ఉన్నా కూడా ఎక్కడో దగ్గర మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అన్న ఒక భావన మాత్రం కలుగుతుంది తీవ్రంగా. ఇందాక మీరు చెప్పారు చూసారా అండి, దేవీ దేవతలు, సుషుమ్న నాడి, ఇవన్నీ కూడా నాకైతే ఏమీ అందులో ఏ ప్రవేశం పెద్దగా ఏమి లేదండి. ఆఖరికి పూజలు చేయడం కూడా నేను నారాయణ మాస్టర్ ఎన్నోసార్లు చెప్తాను, పూజ చేయడం ఎలాగో కూడా నాకు ఎంతవరకు తెలియదండి. కానీ ఏ పరమ గురువుల అనుగ్రహం ఉందో లేదో నాకు ఇందులో ప్రవేశం కలిగింది, ఈ రకమైన ప్రవేశం కలిగింది. అందుకోసం
ఇప్పుడు అనిపిస్తుంది, ఈ టైంలో అనిపిస్తుంది ఏంటంటే నాకు, ఎంత ఉన్నతమైనటువంటి ఈ జన్మని మనం చాలా కాలం నిర్లక్ష్యం చేశాము, చాలా కాలం వృధా చేశాము. ఇప్పుడైనా అక్కడ మనం దీని యొక్క లక్ష్యాన్ని, దీని యొక్క విలువని, అమూల్యతని గ్రహించి మన శరీరం పడిపోయే లోపల మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన ప్రయత్నాలు తీవ్రంగా జరిపించుకోవాలి. మన ఉన్నతిని మనం సాధించాలి అని మాత్రం ఈ సత్సంగం వల్ల, సహచర్యం వల్ల మాత్రం చాలా సీరియస్ గా అనిపిస్తుందండి. ఇన్నాళ్ళు నిర్లక్ష్యాన్ని చూసి సిగ్గుపడాలని కూడా అనిపిస్తుంది. ఏంటంటే వయసు మీద పడిపోతుందని మనం ఊరికి పొంగిపోతున్నాము, ఏదో గొప్ప పెద్దవాళ్ళం అయిపోయామని అనిపిస్తుందే తప్ప, ఆ పెద్దరికానికి సంబంధించినటువంటి ఆత్మ ఉన్నతిని మనం కోల్పోయి కేవలం వయసు మీద పడిపోతుందన్న ఒక పెద్దరికం పెద్ద విశేషం ఏం కాదు. అది ఆయుష్ ఉంటే చెట్లకు పొట్లకు కూడా వస్తుంది, మనం పెద్ద విషయం ఏముంది. అందుకోసం ఇలాంటి సజ్జన సాంగత్యంలో ఈ జన్మ యొక్క లక్ష్యాన్ని, అమూల్యతని గ్రహించగలిగేటువంటి భాగ్యం కలగడం గొప్ప జన్మ ఉత్కృష్టతలో భాగంగా భావిస్తూ ఇలాంటి సత్సంగాన్ని అందించినటువంటి మీకు నమస్కారాలు తెలియజేస్తానమ్మా. శుభం. నమస్కారం అండి. ఇంకా ఎవరైనా? మేడం నమస్తే. నమస్తే. ఈ ఈరోజు మీరు చెప్పిన విషయాలన్నీ మేడం, నాకు అసిస్టెంట్ కమిషనర్ గా ఉండగా 2 సార్లు కైవల్య ధామ అని ఒకటి పూనా పక్కనే ఉంది మేడం. ఆ పూనా పక్కనే లోనావాలాకి వెళ్ళే దారిలో లోహగాం అని అక్కడ దగ్గరలో ఒక ఆశ్రమం పెట్టారు. ఆ ఆశ్రమం కైవల్యానంద అని ఆయన పెట్టారట ఫస్ట్. అది ఒక 100 సంవత్సరాల క్రితం జరిగిందట. అది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. టేక్ ఓవర్ చేసి ఇట్లాంటి యోగా గురించి, యోగా ట్రైనింగ్, థెరపీ 2 పెట్టారు. నాకు ఒకసారి ఒక సంవత్సరమేమో 5 రోజులు ఇలాగా యోగా, ముందు ట్రైనింగ్, ఆ తర్వాత థెరపీ. ఆ 2 మాకు అప్పుడు ట్రైనింగ్ ఆఫీసర్స్ గా అందరికి ఇచ్చారు గవర్నమెంట్ కేవీఎస్. అట్లా వెళ్ళగలిగాను. అప్పుడు ఈ పుస్తకాలన్నీ చదివాడు. ఆ 10 రోజులు మేము అక్కడ ఉన్నాము. వాళ్ళే మొత్తం ఫుడ్ గిడ్డు అన్ని అక్కడే ఆ ఆశ్రమంలోనే ఉండటం మొత్తం. ఆ విధంగా ఎంతో మంది ఆ గురువులు వాళ్ళు స్పీచ్లు ఇవ్వటం, తర్వాత పుస్తకాల గురించి వివరణ, అప్పుడు బాగా వీటి గురించి చదివాను. ఇప్పుడు మీరు చెప్పిన ఈ రోజు విశేషాలన్నీ అక్కడ ఈ కుండలిని అంటే ఏంటి, ఇవన్నీ ఆ రోజు అసలు ఈ పొందటము, ఈ సెంటర్స్ గురించి, అన్నిటి గురించి, 7 చక్రాలని, వీటన్నిటి గురించి అప్పుడు వివరించి చెప్పారు మేడం ఈ కుండలిని అనేది. అప్పుడు కొంత నాలెడ్జ్ వచ్చింది. ఈ రోజు దాన్ని మీరు ఇంకా బాగా విశదీకరించి చెప్పారు. అది తర్వాత దాన్ని మిస్యూజ్ చేయకూడదు అనే పాయింట్ కూడా చెప్పారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ సిద్ధించిన దాని గురించి ఎక్కువ తపన పడి ఏదో చేయకూడదు, అది దానివల్ల కొన్ని అనర్థాలు కూడా అవుతాయి. ఆ విషయాలు కూడా వివరించి బాగా చెప్పారు. తర్వాత దాన్ని హార్ట్ సెంటర్ తీసుకురావటం అనే పాయింట్ కూడా బాగా చెప్పారు. అవన్నీ నేర్చుకున్నాను. అప్పుడు కొంత దాని గురించి ఫౌండేషన్ అయింది. ఆ తర్వాత మీతో సాంగత్యం ద్వారా ఇంకా కొంచెం డీప్గా జరిగింది. ఎంతో సంతోషంగా అనిపించింది. అవన్నీ తెలుసుకున్నది విషయాలు మళ్ళీ ఈ రోజు అన్ని డిస్కస్ చేసుకోవటం, తర్వాత వాటి గురించి. ఈ ఆశ్రమం కూడా చాలా బాగుంటది మేడం. చాలా హాయిగా అంతగా ఒక అడవిలో ఉన్నట్టే ఉంటుంది. 10 రోజులు అక్కడ గడపగలిగాం. అన్ని విషయాలు, యోగా, పతంజలి ఈ చరిత్ర, తర్వాత అక్కడ స్వామీజీ గారిని విజిట్ చేశాము, అవన్నీ చేశాము. సో అవి ఆ నాలెడ్జ్ అంతా ఈ రోజు మీరు చెప్పిన విషయాల ద్వారా మళ్ళీ నాకు ఒకసారి మననం చేసుకోవడం అయింది. చాలా సంతోషం. అంటే ఇక్కడ నిజం చెప్పాలంటే అదృష్టం ఏంటంటే, మనం ముందు పుస్తకాలు సౌండ్ తగ్గింది. త్రిపుర రహస్యం, తర్వాత అష్టావక్ర గీత, యోగ వాసిష్టం, ఇలాంటి పుస్తకాలు, అలాగే రమణ మహర్షి ఉపదేశారం, ఇవన్నీ ఏంటంటే సౌండ్ తగ్గింది మేడం, కొంచెం సౌండ్ కరెక్ట్. ఓకే, మనం తీసుకున్న పుస్తకాలన్నీ చాలా డైరెక్ట్ సెల్ఫ్ నాలెడ్జ్ ఇచ్చేది. అందుకే మనం ఇటువంటి అంటే సాధారణంగా సామాన్య పుస్తకాలు ఏం చేస్తుంటాయంటే
అది ఇటు అటు తిప్పి మనిషి. ఈ పుస్తకాలు ఎలాంటివి డైరెక్ట్ సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్తున్నాయి. మనిషిని ఇటు అటు ఈ జ్ఞానం ఆ జ్ఞానంతో నింపట్లేదు. అందుకని మనకి ఏంటంటే చాలా మందికి డైరెక్ట్ గా అర్థం అవుతుంది. అవును ఆ బుక్స్ కూడా అలాంటివి గనకే మనం కూడా అదే టాపిక్ మీద ఉండగలుగుతున్నాం. అవును అదే ఇక్కడ ముఖ్య విషయం. అవును తర్వాత కేంద్రీయ విద్యాలయ వాళ్ళు ఎక్కడికి పంపించారంటే అది చాలా మంచిది కనుక ట్రైనింగ్ వాళ్ళు పంపించారు. అంటే వాళ్ళందరికీ కూడా చెప్పాలన్న భావనలో ఉంటారు. అవును మేడం, ఈ యోగా గురించి తర్వాత దాని యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ బెనిఫిట్స్ గురించి కూడా చెయ్యాలని మాకు 5 days 2 times అక్కడ ఉండి నేర్చుకోవటం. అన్ని మంచి ఆశ్రమాలకు పంపించారు మేడం వాళ్ళు. శాంతి ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ సాయి సెంటర్ అని ఢిల్లీలో ఒక 5 days ఇచ్చారు మాకు ట్రైనింగ్. అలాగే బ్రహ్మకుమారీస్ మౌంట్ ఆబు ఒక 5 days పంపించారు మాకు. అన్ని సెంటర్స్ లో ఈ యోగా గురించి నేర్చుకోవటం, తర్వాత వాటి యొక్క బెనిఫిట్స్, మన మానసికమైన పరివర్తన అవన్నీ మాకు అన్ని సెంటర్స్ లో జరిగినాయి. ట్రైనింగ్ మౌంట్ ఆబుకు పంపించారు, ఢిల్లీ పంపించారు, ఇక్కడ కైవల్య ధామాలో 2 సార్లు వెళ్ళాము. వీటి ద్వారా ఈ నాలెడ్జ్, తర్వాత దాని యొక్క ప్రాక్టికల్ బెనిఫిట్స్, మన మైండ్ ప్రశాంతత మీద బాగా తెలుసుకున్నాను. అలాగే అవే ఇప్పుడు మళ్ళీ మీ ద్వారా తెలుసుకుంటాను. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? ఎవరైనా చెప్తారా ఏమైనా? సరే ముగించేద్దామా?